మనకి జీతం రాగానే మనం ఏం ప్లాన్ చేస్తూ ఉంటాం? మనకు కావాల్సినవి, మన ఇంట్లో వాళ్ళకి కావాల్సినవన్నీ మన జీతంతో నెరవేరుస్తూ ఇంకొంచెం బాగా డబ్బులు వచ్చాక ఒక మంచి వెకేషన్, ఒక కారు, ఇంకా బాగా డబ్బులు వచ్చి ఇంకొన్ని సంవత్సరాలకు ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలనుకుంటుంటాం. దేనికోసం? మన సంతోషం అని, మన ఇంట్లో వాళ్ళ సంతోషం కదా. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇంట్లో వాళ్ళ సంతోషం కోసం, వైఫ్, చిల్డ్రన్, ఆర్ హస్బెండ్, చిల్డ్రన్, పేరెంట్స్ సంతోషం కోసమే మనం కష్టపడుతున్న దాని వెనక అసలైన కారణం ఉంటుంది. కానీ ఇలా కష్టపడుతున్న సమయంలో మన జీవితాన్ని అండ్ మన ఇంట్లో వాళ్ళ జీవితాన్ని మానసికంగానో అండ్ ఆర్థికంగానో దెబ్బతీసేవి రెండు ప్రమాదకరమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒకటి, మనకేదైనా మన ప్రాణానికి ఏదైనా జరగడం, దానికి మనం భరోసాగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. రెండవది, మనం ఉంటాం కానీ మనకొచ్చిన ఆరోగ్య పరిస్థితిని నయం చేయడానికి అయ్యే లక్షల డబ్బు మన దగ్గర లేనప్పుడు మనం వేరొకరి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో వడ్డీకి అప్పు తెచ్చుకోవాల్సి వస్తుంది. ఆరు మన కలల కోసం దాచుకున్న మొత్తం డబ్బుని, ఎంటైర్ మన ఫైనాన్షియల్ కండిషన్ ని ఆ ఒక్క హెల్త్ రీజన్ ఇంపాక్ట్ చేయకూడదంటే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. మనం వెళ్ళాలనుకునే వెకేషన్, కార్, ఇల్లు ఆర్ మన డ్రీమ్స్ ఏటికైనా ఒక పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు అవుతుందేమో, కానీ ఇక్కడ కొన్ని వందలు, కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ రూపీస్ ని మీరు ఖర్చు పెడితే చాలు లక్షలు, ఈవెన్ కోట్లకి సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ ని మీరు తీసుకోవచ్చు. ఇది నేను ఎందుకు ఇంత స్ట్రాంగ్ గా చెప్తూ ఉంటానంటే మా రిలేటివ్స్ లో చాలా కండిషన్స్ నేను నా చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చాను. అందులో ఒకటి క్యాన్సర్ రావడం, ఆ క్యాన్సర్ ని ట్రీట్మెంట్ చేయడానికి ఆ సర్జరీకే లక్షల్లో ఖర్చు పెట్టారు. అలా ఖర్చు పెట్టాక కీమోథెరపీ అనే పేరుతో కూడా టైం టు టైం వేలల్లో వాళ్ళు హాస్పిటల్ కి డబ్బులు కడుతూ వచ్చారు. అప్పట్లో హాస్పిటల్లో కొంతమంది జస్ట్ ఒక కార్డ్ చూపించి ఎటువంటి పేమెంట్ చేయకుండా బిల్ క్లియర్ చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఆ టైంలో నాకు అర్థం కాలేదు, కానీ తర్వాత రోజుల్లో అర్థమైంది. వాళ్ళు తీసుకునేది ఒక హెల్త్ ఇన్సూరెన్స్. ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ని మనం సెలెక్ట్ చేసుకుంటే రానున్న రోజుల్లో మనకి ఏదైనా ప్రమాదవశాత్తు ఆరోగ్యానికి ఏదైనా జరిగి, మనకి మన ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆరోగ్యపరంగా ఏదైనా జరుగుతూ ఉంటే దాని ఒక్క హెల్త్ ఇన్సూరెన్స్ మనల్ని ఆర్థికంగా 10-20 ఇయర్స్ వెనక్కి తీసుకువెళ్లకుండా ఉంటుంది అని నేను ఇంతలా స్ట్రాంగ్ గా మళ్ళీ చెప్తున్నాను. ఇది మీకోసం, మీ ఫ్యామిలీ కోసం. వీడియోని చివరి వరకు చూడండి. అండ్ ఈ వీడియోని ఏ ఇన్సూరెన్స్ కంపెనీ స్పాన్సర్ చేస్తున్నది కాదు. మీరు మా ఇన్సూరెన్స్ చెప్పండి అని ఏ ఒక్క ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఈ వీడియోని స్పాన్సర్ చేయట్లేదు. థియరిటికల్ గా మనం వినే ఒకటి ఉంటాయి, ప్రాక్టికల్ గా వెబ్సైట్ లో ఇంకొకలా ఉంటాయి. కాబట్టి మీరు మిస్లీడ్ అవ్వకుండా ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను మీకు లైవ్ లో నేను నా కోసం ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ని సెలెక్ట్ చేసుకుంటూ నేను మీకు చూపిస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్. బికాస్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం సేవా సంస్థలు కాదు. వీళ్ళు ఇన్సూరెన్స్ తీసుకున్నారు కదా, వీళ్ళకి అయ్యో ఆరోగ్యం బాగాలేదే, వీళ్ళకి వెంటనే మనం డబ్బులు ఇవ్వాలనేవి అవేం సేవా సంస్థలు కాదు. అవి ఒక కార్పొరేట్ కంపెనీస్ లాభాల కోసం పనిచేస్తుంటాయి. కాబట్టి వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో చిన్న పదాలు, చాలా చిన్న పదాలను పెట్టి మనం వాటిని చూసి చూడకుండా తీసేసుకొని చివరిలో మనం క్లెయిమ్ కోసం వెళ్ళినప్పుడు అవి మనకు చెప్తూ ఉంటారు. కాబట్టి అలా మీరు మిస్ గైడ్ అవ్వకుండా ప్రాక్టికల్ గా ఆన్లైన్ లో ఎలా ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనేది నేను మీకు స్టెప్ బై స్టెప్ ఇవాళ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా? అసలు ఇండియాలో ఎంతమందికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, హాస్పిటల్లో బిల్ పే చేసిన వాళ్ళు ఎంతమంది హెల్త్ ఇన్సూరెన్స్ తో పే చేస్తుంటారని లోక్సభలో అడిగిన క్వశ్చన్ ఇది. ఎంతమందికి అసలు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది ఇండియాలో అడిగిన క్వశ్చన్ కి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫైనాన్స్ గారు ఇస్తున్న ఆన్సర్, నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇండియాలో 1%. అందులో హెల్త్ ఇన్సూరెన్స్ కేవలం 0.34% అని చెప్పారు. అండ్ రీసెంట్ గా జరిగిన స్టడీ ప్రకారం 100 పీపుల్ హాస్పిటల్ కి వెళ్లి బిల్ పే చేసిన వాళ్ళలో 7-8% మాత్రమే ఇన్సూరెన్స్ తో పే చేస్తున్నారు. అది కూడా కార్పొరేట్ ఇన్సూరెన్స్, కంపెనీలు ప్రొవైడ్ చేసే ఇన్సూరెన్స్ ఉంటాయా అవే మేజర్. ఇవి కాక మిగిలిన 13% మంది గవర్నమెంట్ ఉంటున్న హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంటే మిగిలిన 80% మంది మాత్రం హాస్పిటల్ బిల్స్ ని మనీతోనే కడుతున్నారు. సో అవుట్ ఆఫ్ 100, 80 పీపుల్ క్యాష్ తోనే హాస్పిటల్ బిల్స్ పే చేస్తున్నారు. ఇది చాలా పెద్ద మిస్టేక్. డబ్బులతో మనం పే చేయాలని చూస్తే హెల్త్ రిలేటెడ్ గా అవి వేలు, ఇన్ఫాక్ట్ లక్షల్లో కూడా బిల్ అయ్యే రోజులు వస్తుంది. అది మన బ్యాంక్ అకౌంట్ లో ఉండాలని గ్యారంటీ లేదు. ఆరు ఉంటున్నా అది మన వాళ్ళ అవసరం కోసం మనం దాచుకున్న డబ్బు, అది టచ్ చేయాలని లేదు. కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ రూపీస్ మనం పే చేసి ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. అండ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో చూస్తున్న ఏ పాయింట్ లో అయినా మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే వీడియోని లైక్ చేస్తూ ఈ వీడియోలో మేము అందిస్తున్న సమాచారం, మేము పెడుతున్న ఎఫర్ట్స్ పై మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో మాకు తెలపండి. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ని లైవ్ లో నేను ఎలా సెలెక్ట్ చేసుకుంటానో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ ఇక్కడి నుంచే కొనండి, ఇదే బెస్ట్, ఇంకేవి బెస్ట్ కాదనే వర్డ్స్ నేను వాడను. మీకు నచ్చిన దగ్గర కొనండి. కానీ ఇన్సూరెన్స్ ని కంపేర్ చేయాలి కదా, లైక్ ఒక ఇన్సూరెన్స్ కి ఇంకొక ఇన్సూరెన్స్ కి తేడా ఏంటి, వాటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఇప్పుడు మీకు ఈ వీడియో చూస్తే తెలుస్తుంది ఎందుకు నేను ఈ వెబ్సైట్ ని సెలెక్ట్ చేస్తున్నా అని. మీకు అది అర్థం కావడం కోసం నేను పాలసీ బజార్ వెబ్సైట్ కి తీసుకొస్తున్నాను. ఇది పాలసీ బజార్ హెల్త్ ఇన్సూరెన్స్ పేజ్. దీనికోసం మీరు డిస్క్రిప్షన్ ఆర్ కామెంట్ సెక్షన్ లో ఇచ్చిన లింక్ ఉంటుందా, అది క్లిక్ చేశారంటే డైరెక్ట్ గా మీరు ఈ పేజ్ కి వస్తారు. సో టర్మ్ ఇన్సూరెన్స్ ఆర్ వెహికల్ ఇన్సూరెన్స్ పేజెస్ కి వెళ్ళదు, హెల్త్ ఇన్సూరెన్స్ పేజ్ కి మనం రావాలి. ఇక్కడ గమనించండి, హూ వుడ్ యూ లైక్ టు ఇన్సూర్ మీన్స్ ఇన్సూరెన్స్ ఎవరికి కావాలి? సెల్ఫ్, నా ఒక్కడికే కావాలా, నా వైఫ్ కి కావాలా, వైఫ్ తీసుకుంటుంటే హస్బెండ్ కి కావాలా, పిల్లలకి కావాలా, లైక్ సన్, డాటర్,
మదర్ కి, ఫాదర్ కి, వీళ్ళకి కావాలా. సో ఇలా ప్రతి ఒక్క సెగ్మెంట్ లో ఉంటున్న ఆప్షన్స్ దగ్గర మీకు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎండ్ వరకు తీసుకెళ్తాను. ఇక్కడ చెప్పాలనుకున్న కాన్సెప్ట్ ఇండివిజువల్ అండ్ ఫ్యామిలీ ఫ్లోటర్. ఇండివిజువల్ అంటే మీ ఒక్కరికి, ఫ్యామిలీ ఫ్లోటర్ అంటే ఫ్యామిలీలో ఉంటున్న అందరికి ఆర్ మీరు సెలెక్ట్ చేసుకుంటున్న పర్సన్స్ కి. నేను ఇది ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను చూడండి. నా ఫ్యామిలీలో నేనున్నాను, నా వైఫ్, నాకు 2 చిల్డ్రన్స్ ఉన్నారు అండ్ మా మదర్ అండ్ ఫాదర్ వీళ్ళు ఉన్నారు అనుకుందాం. నేను ఐడియల్ గా ఏం చేయాలి తెలుసా? నేను, నా వైఫ్, నా చిల్డ్రన్ వీళ్ళకి ఒక ఫ్యామిలీ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. వీళ్ళందరినీ సెలెక్ట్ చేస్తే ఒక ఇన్సూరెన్స్ తీసుకోవాలి. మా మదర్ అండ్ మా ఫాదర్ వీళ్ళిద్దరిని కలిపి ఇంకొక ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఎందుకు? మదర్ అండ్ ఫాదర్ ని కూడా కలిపి మొత్తం ఒక ఫ్యామిలీతో ఇన్సూరెన్స్ తీసుకుంటే మంచిది. 2 ప్లాన్స్ ఎందుకు తీసుకోవాలి? దానికి మెయిన్ రీజన్ ఇన్సూరెన్స్ కంపెనీ మనం అందరివి ఇక్కడ యాడ్ చేస్తాం కదా, అందులో మీరు మీ మదర్ అండ్ ఫాదర్ ని కూడా యాడ్ చేశారనుకోండి, మీ ఏజ్ ఎంత ఉండొచ్చు? లెట్స్ సే ఒక 30-40 ఇలాంటి ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి మదర్ అండ్ ఫాదర్ అంటే వాళ్ళొక మినిమం 60-65 అరౌండ్ ఉంటారు కదా. వెంటనే హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఏజ్డ్ గ్రూప్ ఎక్కువ వచ్చింది, 65-70 ఏజ్డ్ గ్రూప్ వచ్చింది కాబట్టి వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటున్నట్టు, హెల్త్ పరంగా ఎక్కువ హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది. సో ఎంటైర్ మెంబర్స్, ఆ యాడ్ చేసిన అందరి మెంబర్స్ కి ఆ ఏజ్ గ్రూప్ తో ఉన్న ప్రీమియం ఇచ్చేస్తారు, హై ప్రీమియం ఇచ్చేస్తారు. సో ఎప్పుడైతే మీరు ఒక హై ఏజ్ గ్రూప్ ని ఫ్యామిలీలో ఇంక్లూడ్ చేస్తారో మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం భారీగా పెరిగిపోతుంది. కాబట్టి మీరు, మీ వైఫ్ ఇంచుమించు సిమిలర్ ఏజ్ గ్రూప్స్ ఉంటాయి. ఆ రెండింటిని ఒకలా పెట్టి మీకంటే తక్కువ ఉన్న ఏజ్ గ్రూప్స్ ఎన్ని ఉంటాయని యాడ్ చేసుకోండి. ఎంతమంది ఉన్నా యాడ్ చేయండి. మీ ఇద్దరి ఏజ్ గ్రూప్ ఆర్ ఏదైతే సిమిలర్ గా ఉంటుందో వాళ్ళ ఏజ్ గ్రూప్ ఆర్ వాళ్ళకంటే తక్కువ ఏజ్ గ్రూప్స్ ని మనం యాడ్ చేయాలి. కానీ వాళ్ళకంటే ఎక్కువ ఎవరైనా ఉంటుంటే వాళ్ళని సపరేట్ గా తీసుకోవడమే మనకి ఎంతో సేవ్ చేస్తుంది. సరే పెళ్ళే కాని వాళ్ళు మీ ఓన్ గా మీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. మీ పేరెంట్స్ కి సపరేట్ గా తీసుకోండి. ముగ్గురిని కలిపి అయితే తీసుకోకండి. నేను నా ఒక్కరికే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాను, సెల్ఫ్ కంటిన్యూ చేస్తున్నాను. ఏజ్ ఎంత? ఇక్కడ మీరు గమనిస్తే 100 years వరకు కూడా, 100 సంవత్సరాలు ఉన్న వ్యక్తి కూడా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. సో ఏజ్ అనేది ఏం లిమిటేషన్ కాదు. కానీ ఎప్పుడైతే మీరు తక్కువ ఏజ్ ఉన్నప్పుడు తీసుకుంటారో చాలా చాలా ఎక్కువ బెనిఫిట్స్ ని మీరు ఎంజాయ్ చేస్తారు. ఎలాంటి బెనిఫిట్స్? మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ ది, మీరు ఏజ్ అయ్యాక తీసుకుంటే 30-40 years తీసుకుంటే ఈ లోపు మీకు ఏదైనా డిసీజ్ వచ్చింది అనుకోండి, ఏదైనా ఒక మీరు ఎక్స్పెక్ట్ చేయని డిసీజ్ వచ్చింది అనుకోండి, ఆ డిసీజ్ కారణంగా మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కొన్ని కంపెనీస్ ఇవ్వవు. ఫస్ట్ థింగ్, రిజెక్ట్ చేయడానికి రిజెక్షన్ ప్రాబిలిటీ ఉంటుంది. సెకండ్ థింగ్, మీరు ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనుకుంటే, లెట్స్ సే నాకు ఒక 40 years వచ్చాక నేను హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాను, ఇవాళ తీసుకున్నాను అనుకోండి, వెయిటింగ్ పీరియడ్ అని ఉంటుంది కొన్ని డిసీజెస్ కి. మీరు ఆ వెయిటింగ్ పీరియడ్ వెయిట్ చేయాలి. కొన్ని 2 years ఉంటాయి, కొన్ని 3 years ఉంటాయి, కొన్ని 4 years ఉంటాయి. అప్పటి వరకు మీకు కొన్ని డిసీజెస్ కి క్లెయిమ్స్ రావు. అదేదో మీరు ఎంగేజ్ లో ఉన్నప్పుడే తీసుకొని ఆ వెయిటింగ్ పీరియడ్ ని కంప్లీట్ చేసుకున్నారనుకోండి, మీన్స్ మీకు ఏ జబ్బులు లేనప్పుడే ఇన్సూరెన్స్ తీసుకొని ఆ వెయిటింగ్ పీరియడ్ ని కంప్లీట్ చేసుకుంటే, ఎప్పుడైతే మనకు ఆ డిసీజ్ వస్తుందో ఆ టైంకి వెయిటింగ్ పీరియడ్స్ అన్ని కంప్లీట్ చేసుకొని మన పాలసీని వాడడానికి మనం రెడీగా ఎలిజిబుల్ గా ఉంటాం. కాబట్టి మనకి అంతా బాగున్నప్పుడే, మన హెల్త్ కండిషన్ సూపర్ ఫిట్ గా ఉన్నప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆ ఎంటైర్ వెయిటింగ్ పీరియడ్స్ అన్నిటిని మనం కంప్లీట్ చేయొచ్చు. కాబట్టి సంపాదించడం మొదలు పెట్టాక మన ఆర్థిక పరిస్థితి అండ్ మన ఇంట్లో వాళ్ళ ఆర్థిక పరిస్థితి మన మైండ్ లో ఉంటే టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఇన్ఫాక్ట్ నా వరకు వస్తే నేను గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తున్నది, గవర్నమెంట్ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి ప్రొవైడ్ చేయాలి. ఆర్ కంపెనీస్ తో మాట్లాడనా ఏదో రకంగా ప్రతి ఒక్కరికి ఒక హెల్త్ అండ్ ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ని గవర్నమెంట్స్ ప్రొవైడ్ చేసినా వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అండ్ వాళ్ళకి కూడా భరోసా ఉంటుంది. సరే, అది గవర్నమెంట్స్ రిలేటెడ్ గా చేస్తున్న రిక్వెస్ట్. సరే, మనం ఏజ్ ని సెలెక్ట్ చేసుకుంటాం. 24 years ఆర్ ఎంతైతే మీరు ఏజ్ ఉంటారో అంత ఏజ్ ని సెలెక్ట్ చేయండి. లెట్స్ సే నేను 25 years సెలెక్ట్ చేశాను, కంటిన్యూ చేస్తున్నాను. సో మీరు ఇప్పుడు ఏ ఏజ్ లో ఉన్నారో ఆ ఏజ్ లో హెల్త్ ఇన్సూరెన్స్ మస్ట్ అండ్ షుడ్ గా తీసుకోండి. ఇంకా డిలే చేస్తూ వెళ్ళదు. మనం ప్లాన్ చేసినట్టు జరగడానికి అదేం వెకేషన్ కాదు, లైఫ్. అది ఎప్పుడైనా ఏ టైంలో ఉన్నా టర్న్ కొడుతుంది. సో మన హెల్త్ ని సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ మనకు వచ్చే ఆప్షన్, ఏ ప్లేస్ లో మీరు ఉంటున్నారు, మీరు ఉన్న ఏరియా మీరు ఎక్కడైతే ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ సిటీ ఆర్ ఆ టౌన్ ఆర్ సర్కిల్ ని మీరు పెట్టాలి. బికాస్ చాలా మంది చేసేది ఏంటంటే విలేజెస్, టౌన్స్ పెడితే ప్రీమియం తగ్గిపోతుంది కదా అని, సిటీస్ పెడితే ప్రీమియం పెరుగుతుందేమో అని సిటీస్ అండ్ టౌన్స్ పెడతారు. దాని కారణంగా ప్రీమియం తగ్గుతుంది కొంచెం. కానీ మీరు ఎప్పుడైతే ఆ హెల్త్ ఇన్సూరెన్స్ ని సిటీస్ లో వాడతారో హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ మొత్తం మీకు పే చేయవు. ఒక 100 rupees ఉంటే 80 rupees మేము పే చేస్తాం, 20 rupees మీరు పే చేయండి అంటారు. నేను రూపీస్ లో చెప్పాను. అదే ఒక 5 lakhs అయితే 4 lakhs మేము పే చేస్తాం, 1 lakh మీరు పే చేయండి అంటారు. సో కాబట్టి మీరు ఎక్కడైతే హెల్త్ ఇన్సూరెన్స్ ని వాడాలనుకుంటున్నారో ఆ ఏరియానే పెట్టండి. ఒకవేళ మీరు మారారనుకోండి ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి, అది హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇన్ఫార్మ్ చేయండి, నేను ఇక్కడ లొకేషన్ మారాను, నేను ఇక్కడ ఉంటున్న ఏరియాస్ లో ఉన్న హాస్పిటల్ యూజ్ చేయాలనుకున్నాను. ఇది ఒక మిస్టేక్ జరుగుతుంటుంది. అండ్ ఇంకొక మిస్టేక్, మీరేమో సిటీలో ఉంటారు, పేరెంట్స్ ఏమో వేరే ఊర్లో ఉంటారు, లెట్స్ సే వాళ్ళ ఓన్ ఊర్లోనే ఉంటారు. వాళ్ళు ఒకవేళ ఆ లొకేషన్ లోనే చూపించుకోవాలనుకుంటే వాళ్ళది సిటీ పెట్టకండి. అంటే మీరు మొత్తాన్ని యాడ్ చేస్తూ సిటీ, మీరుంటున్న సిటీయే పెట్టేస్తే మొత్తం అయిపోతుందని అనుకోకండి. వాళ్ళ లొకేషనే పెట్టండి. అలా కాదనుకుంటే పాన్ ఇండియా ఇన్సూరెన్స్లు ఉంటాయి, ఇండియా మొత్తం ఒకేలా మీకు అప్లై ఇన్సూరెన్స్లు ఉంటాయి, వాటిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను హైదరాబాద్ సెలెక్ట్ చేసిన. మేల్, నేమ్,
నేమ్ ఎంటర్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేయాలి. ఇది ఇంపార్టెంట్. ఎగ్జిస్టింగ్ ఇల్నెస్, సర్జికల్ ప్రొసీజర్ అండ్ నన్ ఆఫ్ దిస్ అని అడుగుతారు. మీరు హెల్త్ రిలేటెడ్ గా కానీ రీసెంట్ గా జరిగిన సర్జరీస్ పరంగా కానీ ఏదున్నా ఇక్కడ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇఫ్ మీకు బీపీ ఉంటున్నా, డయాబెటీస్ ఉంటున్నా, థైరాయిడ్ ఉంటున్నా, ఆస్తమా, క్యాన్సర్ ఆర్ ఇతర హెల్త్ కండిషన్స్ ఏది ఉంటున్నా, మీకు ఏది డయాగ్నోస్ అయింది మీకు తెలుసది అనుకుంటున్నా ఇక్కడ టిక్ చేయండి. టిక్ చేస్తే ప్రీమియం పెరుగుతుంది ఆర్ ఇంకేదైనా ఇబ్బందులు అవుతాయేమో, హెల్త్ ఇన్సూరెన్స్ రాదేమో అని ఏజెంట్స్ కొన్నిసార్లు ఏం కాదులేండి అది మళ్ళీ చూసుకోవచ్చు అని చెప్పి మీతో హెల్త్ ఇన్సూరెన్స్ తీయించే ప్రయత్నం చేస్తుంటారు. నేను అందరినీ అనట్లేదు, కొంతమంది అలా చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ మా రిలేటివ్స్ లో అలానే జరిగింది. కాబట్టి ఎవరైనా మీకు ఏదైనా ఉండి ఏం కాదులేండి ఇదేం మెన్షన్ చేయాల్సిన నీడ్ లేదంటే ఖచ్చితంగా మెన్షన్ చేయండి. మెన్షన్ చేయకపోతే ఏమవుతుందంటే లెట్స్ సే నాకు బీపీ ఉంది, లేకపోతే డయాబెటీస్ ఉంది, షుగర్ ఉంది అనుకుందాం. ఇఫ్ నాకుందని అక్కడ మెన్షన్ చేశాను అనుకోండి, దెన్ నాకు ఒక 3 years వెయిటింగ్ పీరియడ్ ఇస్తారు. మీన్స్ ఆ పర్టికులర్ కండిషన్ పై నేను 3 years వరకు హాస్పిటల్ కి వెళ్తే నాకు క్లెయిమ్ రాదు. 3 years తర్వాత వస్తుంది. ఇఫ్ నేను అక్కడ మెన్షన్ చేయలేదు అనుకోండి, డయాబెటీస్ అని నాకు మెన్షన్ చేయలేదు, 10 years పాటు నేను హెల్త్ ఇన్సూరెన్స్ కడుతూనే ఉన్నాను. 10 years తర్వాత నేను వెళ్ళాను హాస్పిటల్ కి, నాకు ఇలా ప్రాబ్లం ఉంది, నేను దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాలనుకున్నాను. అప్పుడు కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి మీరు తీసుకుంటున్న పాయింట్ కంటే ముందు నుంచి మీకు డయాబెటీస్ ఉందని అర్థం అయితే మీకు ఏమీ ఇవ్వరు. వెయిటింగ్ పీరియడ్ కంప్లీట్ అయినా ఇవ్వరు. యాక్చువల్ గా ఎక్కడ మనం తప్పు చేస్తామా, వీళ్ళకి ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు అలా వెయిట్ చేస్తుంటాయి. మనం ఆ మిస్టేక్ చేసామంటే మాత్రం మన మీద మనం డస్ట్ వేసుకుంటున్నట్లే ఏదైనా తప్పు చేస్తే. సో మీకు ఏదున్నా మెన్షన్ చేయండి, అక్కడ టిక్ చేయండి ఫస్ట్. సెకండ్, మీకు ఏదైనా సర్జికల్ ప్రొసీజర్ జరిగాయా, లైక్ అపెండిక్స్ కానీ సిజేరియన్ కానీ ఇలాంటివి ఏదైనా జరిగితే, గాల్ బ్లాడర్ లో స్టోన్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ కూడా క్లిక్ చేయండి. ఇవి ఏవి లేవనుకోండి, నన్ ఆఫ్ దిస్ క్లిక్ చేసేయండి. మీరు ఇప్పుడు ఇలా హోమ్ పేజ్ కి వస్తారు. ఇది మనం కనిపించే ఫస్ట్ పోర్టల్. సో ఇక్కడ పైన పాలసీ బజార్, కాలర్స్, కాల్ మీ నౌ ఇది కనిపిస్తుంటుంది, మనం పెట్టిన ఏజ్ కనిపిస్తుంటుంది. అండ్ స్టార్టింగ్ లో మనం ఫిల్ చేసాం డీటెయిల్స్. దాంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ ఎడిట్ ఉందా ఇక్కడ క్లిక్ చేస్తే మనం ఇచ్చిన డేటాని మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఇలా మనకి ఇన్సూరెన్స్ కంపెనీస్ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇందులో మనం ఒక బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలుసుకుందాం. తెలుసుకునేందుకు పైన ఏవో కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్నగా ఫిల్టర్స్ లా, ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. కవర్ అని కనిపిస్తుంది. ఎంత హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి? ఒక 5 lakhs ఉంటే సరిపోతుందా, 10 lakhs ఉంటే సరిపోతుందా, 25, 30, 1 crore కావాలా? నేను ఒకటే అడగాలనుకుంటున్నాను. జనరల్ గా నేను హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా వరకు ఏమనిపిస్తుంది అంటే ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది అనుకుని స్క్రోల్ చేస్తూ మనకు 1 crore ప్లస్ సెలెక్ట్ చేస్తాం. కానీ ఫ్రెండ్స్ రియాలిటీలో మనం 1 కోటికి సంబంధించి హాస్పిటల్ బిల్ అయింది అనేది ఎప్పుడైనా విన్నామా? ఎప్పుడైనా ఒక్కసారైనా విన్నామా? లక్షల్లోనే వింటూ ఉంటాం. మెజారిటీ ఆఫ్ కేసెస్ నాకు తెలిసినంత వరకు 5 నుంచి 10 లక్షలు అవుతాయి అంతే. ఇక రేర్ కేసెస్ లోకి వెళ్తున్నాం అంటే 15-20 lakhs వరకు. ఇక 30 lakhs అయింది, 40 lakhs అయిందంటే అది హ్యూజ్ థింగ్స్. లివర్ ట్రాన్స్ప్లాంట్ లేకపోతే వెరీ వెరీ సెన్సిటివ్ సర్జరీస్ అయితే తప్పించి అంత దూరం వెళ్ళాం. ఇక్కడ మీరు స్క్రీన్ పైన టాప్ సిటీస్ లో ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కి సర్జరీస్ కానీ ట్రీట్మెంట్స్ కానీ ఎంతెంత తీసుకుంటున్నారు అనేది ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. ఇక్కడ ఉంటున్నవన్నీ లాక్స్ లో తీసుకుంటున్నవి. ఈ మెడికల్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఐసీయూలో ఒక్కొక్క డే ఉంచడానికి తీసుకునే డబ్బులు ఉంటుందా, ఇవి మాత్రం థౌసండ్స్ అనమాట. పైవన్నీ లాక్స్ అండ్ కిందది కూడా లాక్, కానీ ఇది మాత్రం థౌసండ్స్. కానీ ప్రెసెంట్ నే చూస్తామా మనం? ప్రెసెంటే అనుకొని సెలెక్ట్ చేసుకొని అదే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటామా? ఆర్ ఇక్కడ నుంచి నాకు ఒక 20 years తర్వాత హెల్త్ ప్రాబ్లమ్ వస్తాయి. బికాస్ 25 years ఉన్న వ్యక్తి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్న వ్యక్తికి ఇంకొక 5-10 years తర్వాత లేకపోతే 20 years తర్వాత హెల్త్ ప్రాబ్లం రావచ్చు. ఆ టైంలో తను హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే పెద్ద ప్రీమియమ్స్ ఉంటాయి. ఇన్ఫాక్ట్ కట్టలేనంత ప్రీమియమ్స్ ఉంటాయి. అండ్ ఆ టైంలో మోస్ట్ ఆఫ్ ద హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏంటంటే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళని రిస్క్ గా పరిగణించి కొంతమంది ఇన్సూరెన్స్ ని కూడా ఇవ్వడానికి ఇష్టపడరు, ముందుకు రారు, ఏదో ఒక రీజన్ చెప్పి అక్కడ ఆపేద్దామని చూస్తుంటారు. కాబట్టి ఇప్పుడు మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నది ఇవాళ ఉంటున్న పరిస్థితులను బట్టి, ఇందాక నేను మీకు చూపించిన చార్ట్ ని బట్టి ఇవాళ ఎంత అవుతుందో అంత పెట్టి తీసుకోవడం కాదు. ఫ్యూచర్ లో ఇక్కడ నుంచి 10-20 years లో మనకి ఎంత అవుతుందో చూసుకొని అంతకు బట్టి మనం తీసుకోవాలి. సరే, ఎంత ఇన్ఫ్లేషన్ తో పెరుగుతున్నాయి ఈ హెల్త్ కేర్ సెగ్మెంట్ లో అంటే డేటా పరంగా చూస్తుంటే హెల్త్ ఇన్సూరెన్స్ 14% ఇన్ఫ్లేషన్ తో పెరిగిపోతుంది అని వస్తుంది. ఇనిషియల్ గా మీరు ఒక 10 lakhs దగ్గరగా ఇన్సూరెన్స్ తీసుకుంటున్నా గ్రాడ్యువల్ గా అది పెంచుకుంటూ ఒక 30-40 lakhs వరకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ ని మనం మెయింటైన్ చేయాలి. ఇనిషియల్ గా తీసుకుంటున్నా టైం టు టైం విత్ ఏజ్ పెరిగే కొద్దీ అయినా మనం ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ ని పెంచుకుంటూ ఒక 30-40 lakhs వరకైనా మనం తీసుకువెళ్ళాలి. అండ్ ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. నాకు బాగా మంచిగా నేను ఎంగేజ్ లో ఉన్నప్పుడు 5 లక్షలు తీసుకొని ఒక 30-40 వచ్చాక 10 లక్షలు తీసుకొని ఒక 50 వచ్చాక 20-30 లక్షలు తీసుకోవచ్చా? వయసు పెరిగే కొద్దీ డబ్బులు పెంచుకోవచ్చు. బికాస్ ప్రీమియం కూడా అలానే కట్ అవుతుంది కదా. తక్కువ ఉంటే తక్కువ కడతాం, ఎక్కువ తీసేసుకుంటే మొదట్లోనే అంత ఖర్చు నాకు ఉండదు కాబట్టి హాస్పిటల్ కి పెరిగే కొద్దీ పెంచొచ్చా అంటే అదొక ఐడియా, లాజికల్ ఐడియానే. కానీ ఇక్కడ దాని బ్యాక్ ఉంటున్న థీమ్ ని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఇఫ్ నేను ఇప్పుడు 5 లక్షలకు సంబంధించిన ఇన్సూరెన్స్ తీసుకున్నాను, 5 లక్షలకు సంబంధించి నేను వెయిటింగ్ పీరియడ్ కానీ నాకు ఎగ్జిస్టింగ్ గా ఉన్న డిసీజులకి
సంబంధించిన స్పెసిఫిక్ డిసీజ్లకి, స్లో గ్రోయింగ్ డిసీజ్ అన్నిటికీ వెయిటింగ్ పీరియడ్ కంప్లీట్ చేసుకున్నాను. కొన్నిటికి 4 సంవత్సరాలు ఉంటుంది, కొన్నిటికి 3 సంవత్సరాలు ఉంటుంది. వెయిట్ చేశాను సో దట్ ఆఫ్టర్ ఆ 4 years నేను ఇప్పుడు ఈ 5 lakhs కి సంబంధించి ఏ హాస్పిటల్లో ఏ ట్రీట్మెంట్ అయినా డిసీజెస్ కి సంబంధించి తీసుకోవచ్చు. ఈ 5 లక్షల్ని ఇప్పుడు నేను 10 లక్షలు చేయాలనుకున్నాను 30 సంవత్సరాలు అప్పుడు. దెన్ అప్పుడు ఇంకొక ఎక్స్ట్రాగా 5 యాడ్ అవుతుంది కదా, దానికి అగైన్ వెయిటింగ్ పీరియడ్ వస్తుంది ఆ 5 lakhs కి మాత్రమే. అప్పుడు మళ్ళీ అగైన్ మనం దాన్ని వెయిట్ చేయాలి ఇంకొక 4 years ఆ 10 lakhs మొత్తం వాడాలంటే. 5 lakhs వాడచ్చు అప్పుడు కూడా, ఎక్స్ట్రాగా వస్తున్న 5 lakhs ని వాడలేవు, ఆ వెయిటింగ్ పీరియడ్ దానికి అప్లై అవుతుంది. కాబట్టి మీరు ఎంతైతే మంచి ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నారు, ఎంతైతే మీకు ఖర్చు అవుతుంది అనుకుంటున్నారు, ఆల్మోస్ట్ దాంట్లో ఒక 50 to 60% స్టార్టింగ్ లో తీసుకోండి. లెట్స్ సే నాకు ఒక 30-40 years కి ఒక 20 lakhs ఉండాలనుకుంటున్నాను, దాంట్లో ఒక మినిమం 50% 10 lakhs అని ఇప్పుడు తీసుకోండి. గ్రాడ్యువల్ గా పెంచండి కావాలంటే దాన్ని. మీకు ఒకవేళ అనిపిస్తూ ఉంటే అలా ముందే ఎందుకు అనిపిస్తే, లేదు నాకు ఏ టైంలో ఎలాంటిది ఉంటుందో తెలియదు, ఎప్పుడైనా పెద్ద హెల్త్ ఇష్యూ రావచ్చు కదా. బికాస్ హాస్పిటల్కి వెళ్ళి చూడండి, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కనిపిస్తారు, చిన్న చిన్న పిల్లల నుంచి పెద్ద పెద్ద వాళ్ళ వరకు. క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళండి, పెద్ద పెద్ద వాళ్ళు ఏం కనిపించారు మనకి, చాలా వరకు మిడిల్ ఏజ్ పీపుల్, యంగ్ పీపుల్, చిల్డ్రన్ వాళ్ళు కూడా కనిపిస్తారు. సో ఇక్కడ హెల్త్ కి పర్సన్ తో సంబంధం లేదు. సో కాబట్టి స్టార్టింగ్ లో మీరు తీసుకొని తర్వాత పెంచుకుందాం అంటే పెంచుతున్న అమౌంట్ కి వెయిటింగ్ పీరియడ్ అప్లై అవుతుంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇనిషియల్ గా నేను 10 lakhs తీసుకుంటాను, ఇయర్ 10 lakhs తీసుకుంటున్నాను, నెక్స్ట్ ఇయర్ 20 lakhs or 30 lakhs తీసుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఫ్రెండ్స్? అది చాలా తక్కువే మారుతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ నీవా ఊపా రిలేటెడ్ గా 10 lakhs ఇన్సూరెన్స్ నాకు కావాలంటే 674 రూపీస్ నన్ను అడుగుతున్నారు కదా, అదే నేను ఇప్పుడు పెంచుతున్నాను చూడండి, 25 lakhs కి 982 రూపీస్ అడుగుతున్నారు. దాని పక్కన ఈ ఇన్సూరెన్స్ కంపెనీలన్నింటినీ ఏ వరుసలో అరేంజ్ చేయాలి అనేది సార్ట్ బై అని ఉంటుంది. ప్రీమియం తక్కువ నుంచి ఎక్కువది కావాలా, హై క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో కావాలా, ఆర్ క్యాష్లెస్ హాస్పిటల్స్ నెట్వర్క్ కావాలా అన్నారు. ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్రీమియం. మీరు హెల్త్ ఇన్సూరెన్స్ కి పే చేస్తున్న ప్రీమియం లో బోల్డ్ యాడ్ అయి ఉంటాయి, బోల్డ్ ఫీచర్లు ఉంటాయి. సో కాబట్టి తక్కువ ఉండేది బెస్ట్ అని మీరు అనుకున్నారంటే అది తప్పు. తక్కువ ఉన్నది బెస్ట్ కాదు, ఎక్కువ ఉన్నది బెస్ట్ కాదు. మీకు ఏది అవసరమో దానికి ఎంత ప్రీమియం ఉందో అది మనం పే చేయడం బెస్ట్. ప్రీమియం ని చూడొద్దు, ఫస్ట్ ప్రీమియం ని చూడొద్దు. మీకు ఏం కావాలో అవి చూడండి, దానికి ఎంత ప్రీమియం ఉందో అది పే చేయండి. మనీని చూసుకొని ఇన్సూరెన్స్ తీసుకుంటే మీకు వర్క్ అవ్వాల్సిన దగ్గర అది వర్క్ అవ్వదు అవసరం వచ్చినప్పుడు. నెక్స్ట్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి ఒక 100 క్లెయిమ్స్ వెళ్తే దాంట్లో 97 క్లెయిమ్స్ పాస్ చేసింది అనుకోండి, దాని క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఇన్సూరెన్స్ కంపెనీకి 97. కానీ అనుకుందాం 1,00,000-2 లక్షల బిల్ అన్ని పాస్ చేసి 20-30 లక్షల బిల్ వచ్చినప్పుడు ఆపేసింది అనుకోండి, దెన్ అది ఎలా మనం చెక్ చేయాలి? దాన్ని ICR అంటారు, ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో. దీనికోసం మనం IRDA వెబ్సైట్స్ లోకి వచ్చి ఇలా మీరు సెలెక్ట్ చేసుకుంటూ వస్తే యాన్యువల్ రిపోర్ట్స్ వస్తాయి. ఆ యాన్యువల్ రిపోర్ట్స్ PDF ని డౌన్లోడ్ చేసి 140 పేజ్ ఎంటర్ చేయండి, 140 పేజ్ ఎంటర్ చేయండి. అక్కడి నుంచి చూడండి ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో ఆఫ్ జనరల్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది. ఇక్కడ మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ ఉంటాయి, దాని పక్కన ఫైర్, మెరైన్, మోటార్, హెల్త్ అని కనిపిస్తుందా? ఇది హెల్త్ ఇన్సూరెన్స్ కి సంబంధించిన ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో. సో ఒక 100 కోట్లకు సంబంధించిన క్లెయిమ్స్ వస్తే ఎన్ని కోట్లు వాళ్ళు పాస్ చేశారు అన్నది అక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటది. దీన్ని బట్టి కూడా మనం ఏది మంచి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ క్యాష్లెస్ హాస్పిటల్స్ నెట్వర్క్. ఈ క్యాష్లెస్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇఫ్ నాకు బాగాలేదు, నేను ఒక హాస్పిటల్కి వెళ్ళాను, నా దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, ఇఫ్ ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఈ హాస్పిటల్ తో టైఅప్ ఉండి క్యాష్లెస్ డీలింగ్ ఉందనుకోండి వీళ్ళిద్దరి మధ్యలో, నేను డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, ఈ హాస్పిటల్ వాళ్ళు చూసుకుంటారు, క్యాష్లెస్, నాకు ఎటువంటి క్యాష్ లేకుండా నా ట్రీట్మెంట్ ని కంప్లీట్ చేస్తారు. కొంత పే చేయాల్సి వస్తుంది, అంటే ఇన్సూరెన్స్ లో లేని వాటికి కొంత పే చేయాల్సి వస్తుంది, బట్ అది కాకుండా మేజర్ థింగ్స్ అని కూడా ఇన్సూరెన్స్ కంపెనీ కవర్ చేస్తుంది. కానీ క్యాష్ లెస్ లేదనుకోండి, మీరు వెళ్ళిన హాస్పిటల్ కి, మీరు తీసుకున్న పాలసీలో మీరు వెళ్తున్న హాస్పిటల్ కి వాళ్ళకి డీలింగ్ లేదనుకోండి క్యాష్ లెస్ లో, దెన్ ఫస్ట్ మీరు డబ్బులు పే చేయాలి. ఎక్కడికైనా వెళ్ళి చూపించుకోండి, ఫస్ట్ మీరు డబ్బులు పే చేయాలి. పే చేశాక అది రీఎంబర్స్మెంట్ కోసం వాళ్ళకి మళ్ళీ పెట్టాలి. సో క్యాష్ లెస్ అయినా రీఎంబర్స్మెంట్ తీసుకుంటున్నా, లైక్ ఫస్ట్ వెళ్ళి మీరు ట్రీట్మెంట్ చేసుకున్న డబ్బుల కోసం మళ్ళీ మీరు ఇన్సూరెన్స్ కంపెనీని కాంటాక్ట్ అవ్వాలని, ఈ రెండింటికి కూడా ఎలా మీరు ఫాలో అవ్వాలనేది క్లెయిమ్ ప్రాసెస్ లో తెలుసుకుందాం. నెక్స్ట్ నో రూమ్ రెంట్ లిమిట్ అని ఉంది. దీని అర్థం, ఇది చాలా ఇంపార్టెంట్, చాలా మంది దీంట్లో మిస్టేక్ చేస్తూ ఉంటారు. మీరు ఏదైనా ఒక పర్టికులర్ హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, మనం సర్జరీ ఏం చేసుకోవాలి, దానికి ఎంత కాస్ట్ అవుతుంది, ఇవన్నీ ఓకే, బట్ అందరూ నెగ్లెక్ట్ చేసే పార్ట్ రూమ్ ని సెలెక్ట్ చేసుకోవడంలో. చాలా రూమ్స్ ఉంటాయి, నాన్ ఏసీ రూమ్స్ ఉంటాయి, ఏసీ రూమ్స్ ఉంటాయి, అండ్ ఏసీలో కూడా షేడ్ రూమ్స్ ఉంటాయి, డీలక్స్ రూమ్స్ ఉంటాయి, స్వీట్ రూమ్స్ ఉంటాయి, ఇలా డిఫరెంట్ రూమ్స్ ఉంటాయి. ఇన్ మోస్ట్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ లో ఇక్కడ నుంచి చాలా టైం బ్యాక్ నుంచి ఏం చేస్తూ వచ్చాయంటే, మీరు ఒక 10 lakhs కి సంబంధించిన ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి, దాంట్లో 1% అంటే ఎంత? 10,000. సో అకార్డింగ్ టు ద ఇన్సూరెన్స్ రూల్స్ మీరు తీసుకుంటున్న రూమ్ రెంట్ కేవలం 10,000 ఉండాలి. ఆర్ మీరు 5 lakhs రూమ్ తీసుకుంటే అందులో 1% మీన్స్ 5,000 ఉండాలి. 5 lakhs ఇన్సూరెన్స్ తీసుకున్నారు, 5,000 రూమ్ రెంట్ ఉండాలి దానికి అకార్డింగ్ టు ఇన్సూరెన్స్. బట్ మీరు 5,000 కాదు 10,000 రూమ్ తీసుకున్నారు. సో వాళ్ళు రూమ్ లిమిట్ 5,000 పెట్టి మనం 10,000 రూపీస్ రూమ్ తీసుకుంటే అల్టిమేట్ గా వాళ్ళు 50%, వాళ్ళు 5,000 పే చేస్తున్నట్లు, మనం మన ఓన్ గా మన పాకెట్ లోంచి 5,000 పర్ డే రూమ్ కి పే చేస్తున్నట్టు. సరే రూమ్ చార్జ్
చార్జెస్ 5,000 రూపీస్ నేను పే చేసుకోగలను, వాళ్ళు 5,000 లిమిట్ ఉంటున్నా నేను 10,000 రూమ్ తీసుకుంటానంటే వాళ్ళది కన్సిడరేషన్ లోకి తీసుకొని 50% ని కన్సిడరేషన్ లోకి తీసుకొని మీ సర్జరీ కాస్ట్, మీ ట్రీట్మెంట్ కాస్ట్, హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా మీకు ఏవేవి బెనిఫిట్స్ రావాలో ఆ మొత్తంలో 50% తీసేస్తారు. రూమ్ రెంట్ 50% పెంచిన దానికి కాస్ట్ అంతట్లో 50% తగ్గిపోతుంది. అలా కాకూడదంటే రూమ్ రెంట్ లిమిట్ మనకి ఉండకూడదు. దాని పక్కన డాక్టర్ కన్సల్టేషన్ అండ్ ఫార్మసీ, మనం డాక్టర్ ని కన్సల్ట్ అయ్యాం, ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకున్నారు, ఇంకేదైనా ఇతర డాక్టర్స్ ని వెళ్ళాలన్నా కన్సల్టేషన్ ఫీజు ఉంటుందా, దాన్ని నాకొద్దు, నేను పే చేయను, అది కూడా ఇన్సూరెన్స్ కంపెనీ పే చేయాలి. నాకు అంతా ట్రీట్మెంట్ అయిపోయాక మందులు ఉంటాయి, వాటికి కూడా ఇన్సూరెన్స్ కంపెనీ పే చేయాలనుకుంటే డాక్టర్ కన్సల్టేషన్ ఫార్మ్స్ ఉంటుంది, అది క్లిక్ చేయాలి. పక్కన డిస్కౌంట్ అండ్ ఇన్సూరర్, ఏ కంపెనీని మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. నెక్స్ట్ ఫైనలీ ప్లాన్ టైప్ అని ఉంటుంది, అది క్లిక్ చేస్తే మీరు ఒకవేళ బేస్ ప్లాన్ ఆల్రెడీ తీసేసుకున్నారు, సూపర్ టాప్అప్ తీసుకోవాలనుకుంటున్నారా, టాప్అప్ తీసుకోవాలనుకుంటున్నారు, లాస్ట్ ఇది క్లిక్ చేశారనుకోండి కేవలం మీకు టాప్అప్స్ అండ్ సూపర్ టాప్అప్స్ వస్తాయి. టాప్అప్ అంటే ఏంటి, సూపర్ టాప్అప్ అంటే ఏంటి? ఈ టైమ్స్ లో రీసెంట్ టైమ్స్ లో అందరూ సూపర్ టాప్అప్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి దీని గురించి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు 10 lakhs బేస్ కవర్ తీసుకొని 90 lakhs సూపర్ టాప్అప్ తీసుకున్నారనుకోండి, 10 lakhs వరకు మీకు ఎంతైతే హాస్పిటల్ బిల్స్ అవుతుంటాయో అవన్నీ మీ బేస్ కవర్ లో కవర్ అయిపోతూ ఉంటాయి, ఈ ప్రీమియం లోనే కవర్ అయిపోతూ ఉంటాయి. 10 lakhs ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో రిమైనింగ్ ఏదైతే మీరు హాస్పిటల్ రిలేటెడ్ గా ఖర్చు పెడుతుంటారో అప్కమింగ్ టైమ్స్ లో, అది అప్పుడు ఈ సూపర్ టాప్అప్ కవర్ చేస్తూ ఈ 90 lakhs నుంచి మీ హాస్పిటల్ రిలేటెడ్ గా అవుతున్న ఖర్చులు ఈ సూపర్ టాప్అప్ భరిస్తుంది. సో డైరెక్ట్ గా ఒక 1 crore పెట్టి ఇన్సూరెన్స్ తీసుకోవడానికి, డైరెక్ట్ బేస్ ప్లాన్ తో ఇన్సూరెన్స్ తీసుకోవడానికి, ఒక 10 lakhs ఆర్ 5 lakhs తీసుకొని రిమైనింగ్ సూపర్ టాప్అప్ తీసుకోవడానికి చాలా తేడా ఉంది. అది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్ గా. ఇప్పుడు కూడా చెప్తున్నాను, బేస్ ప్లస్ సూపర్ టాప్అప్ తీసుకోవడం అనేది ఎంతో మనకి సేవ్ చేస్తుంది. కానీ సూపర్ టాప్అప్ వరకు రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ కనిపిస్తున్న కొన్ని ప్లాన్స్ లో ఆటోమేటిక్ గా సూపర్ టాప్అప్ ఆర్ అడ్వాంటేజ్ ఏదైతే మనం మాట్లాడుతున్నామో అది ఇంక్లూడ్ చేసి మీకు తక్కువ ధరకు చూపిస్తున్నారు. కావాలంటే గమనించండి, నేను ఇప్పుడు 1 crore కి సంబంధించిన ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేస్తాను, వీళ్ళు 780 రూపీస్ కి ఇస్తా అంటున్నారు. మరి ఏంటి స్టార్ వాళ్ళు 1918 రూపీస్ అని చెప్తున్నారు, నీవా భూపా వాళ్ళు 780 రూపీస్ కి ఇస్తుంటే వీళ్ళు ఎందుకు 1918 రూపీస్ అంటున్నారు? ఏంటి అంత తేడా? మోర్ దాన్ డబల్. ఇందులో సూపర్ టాప్అప్ యాడ్ అయి ఉంటుంది. ఎక్కడ చెక్ చేయాలి? సూపర్ టాప్అప్ లేకపోతే ఒక బేస్ ప్లాన్ అని ఎలా చెక్ చేయాలి? జస్ట్ మీరు ఈ నీవా భూపా ఉందా అక్కడ ఎంతైతే ప్రైస్ ఉంటుందో బై చేయడానికి అది క్లిక్ చేయండి. ఇక్కడ గమనించండి, 10 lakhs నార్మల్ కవర్, 90 lakhs హెల్త్ రీఛార్జ్ సూపర్ టాప్అప్. సో 10 lakhs బేస్ పైన 90 lakhs సూపర్ టాప్అప్ ఇస్తున్నారు కాబట్టి 780 రూపీస్ కి వాళ్ళు మనకి ఇవ్వగలుగుతున్నారు. వీరు ఎంటైర్ బేస్ కవర్ లోనే 1 crore ఇస్తున్నారు కాబట్టి 1918 రూపీస్ వాళ్ళు మనకి తీసుకుంటున్నారు. అది ఆ ఇన్సూరెన్స్ కి దానికే డైరెక్ట్ 10 lakhs తో పాటు 90 lakhs సూపర్ టాప్అప్ యాడ్ అయిపోయింది. అదే మీరు ఈ స్టార్ రిలేటెడ్ గా ఇన్సూరెన్స్ కి చూస్తే బేస్ కవర్ మాత్రమే మనకు కనిపిస్తుంటది. దాని కిందకి స్క్రోల్ చేస్తూ వచ్చారనుకోండి అక్కడ మనకి సూపర్ టాప్అప్స్ ఉంటాయి. సో ఎంత సూపర్ టాప్అప్ కావాలనుకున్నా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. బట్ పర్సనల్ గా నేను సజెస్ట్ చేసేది అయితే ఏ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారో వాటికి సంబంధించిన సూపర్ టాప్అప్స్ తీసుకోండి. లేకపోతుంటే దెన్ ఆ పర్టికులర్ సూపర్ టాప్అప్స్ ప్రొవైడ్ చేస్తున్న వాళ్ళ బేస్ ఇన్సూరెన్స్ నే తీసుకోవడానికి ప్రయత్నించండి. లేదంటే చాలా ఇష్యూస్ ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. తీసుకోవచ్చు కానీ ఇష్యూస్ ని ఫేస్ చేయాలి. ఎందుకు తలనొప్పి, ఒకటే తీసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ఇది రికమెండెడ్ లో ఈ సూపర్ టాప్అప్ తో పాటు ఇక్కడ చూడండి క్రిటికల్ ఇల్నెస్ అని ఉందా, ఈ క్రిటికల్ ఇల్నెస్ అనే ఒక యాడ్ ఆన్ ని మనం యాడ్ చేసుకుంటే మన హెల్త్ ఇన్సూరెన్స్ తో పాటు ఏదైనా క్రిటికల్ ఇల్నెస్ వచ్చింది అనుకోండి, క్రిటికల్ ఇల్నెస్ లో ఒక లిస్ట్ ఉంటుంది, క్యాన్సర్, హార్ట్ అటాక్ ఇలాంటి చాలా లిస్ట్ ఉంటుంది. దానికి సంబంధించి మనకి ఏదైనా ఇష్యూ అవుతున్నా మన హెల్త్ ఇన్సూరెన్స్ పోగా మనకి ఇంకెంతైతే ఎక్స్ట్రా అవుతుందో అది ఇక్కడ నుంచి కట్ అవుతుంది. లెట్స్ నాకు 25 lakhs కావాలనుకున్నాను, ఇయర్లీ ఇంకొక 4,390 రూపీస్ ఖర్చు పెడితే నాకు ఇక్కడ వస్తున్న బేస్ 5 lakhs తో పాటు ఇంకొక 25 lakhs ఈ క్రిటికల్ ఇల్నెస్ లో నాకు ఏవేవైతే కవర్ అవుతుంటాయో వాటన్నిటికి కూడా నాకు వీళ్ళు 25 లక్షలు ప్రొవైడ్ చేస్తారు. సో ఎప్పుడైతే మేజర్ డిసీజెస్ లైక్ క్యాన్సర్ పెద్ద పెద్ద వాటికి ఎక్కువ ఖర్చు అవుతుందని మనకు అనిపిస్తుందో ఈ క్రిటికల్ ఇల్నెస్ ఏవే ఉన్నాయో చూసుకొని వాటికి సంబంధించిన ఇలా యాడ్ చేసుకోవడం కారణంగా ఎక్స్ట్రాగా కూడా మనకు కవర్ ఉంటుంది. సో టాప్అప్ తీసుకోవాలా, సూపర్ టాప్అప్ తీసుకోవాలంటే కేవలం సూపర్ టాప్అప్ తీసుకోవాలని రీసెంట్ టైమ్స్ లో అందరూ అదే ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ మీరు చూస్తున్న ప్లాన్ లో కూడా ఆటోమేటిక్ గా బేస్ కవర్ తో పాటు సూపర్ టాప్అప్ కూడా యాడ్ అయి ఉంటుందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. సో ఓన్లీ బేస్ కవర్, ఓన్లీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. 1 crore కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. 10 lakhs బేస్, 90 lakhs సూపర్ టాప్అప్, ఆర్ 10 lakhs బేస్ 10 lakhs సూపర్ టాప్అప్, ఆర్ 10 lakhs బేస్ 20 lakhs సూపర్ టాప్అప్. ఇలా సూపర్ టాప్అప్ ని యాడ్ చేసుకుంటే మీకు అయ్యే ఖర్చు భారీగా తగ్గుతుంది. అది యాక్చువల్గా అడ్వాంటేజ్. మీకు యాక్చువల్గా అడ్వాంటేజ్, ఎటువంటిది థింక్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఎక్కడైతే ఇన్సూరెన్స్ బేస్ కవర్ తీసుకుంటున్నారో, మామూలు ఇన్సూరెన్స్ ఎక్కడైతే తీసుకుంటున్నారో వాళ్ళ దగ్గరే మీరు సూపర్ టాప్అప్ తీసుకోవాలి. లేకపోతే ఏమవుతుంది, ఇంకొకరి దగ్గర తీసుకోకూడదా? తీసుకోవచ్చు. ప్రాబ్లం ఏమవుతుందంటే వీళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకలా ఉంటాయి, వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకలా ఉంటాయి. వీళ్ళేమో ఒక నెట్వర్క్ హాస్పిటల్స్ తో టైఅప్ అయింటారు, వాళ్ళేమో ఇంకొక నెట్వర్క్ హాస్పిటల్స్ తో టైఅప్
టైప్ అంటారు. వీళ్ళ వెయిటింగ్ పీరియడ్ ఒకలా ఉంటుంది, వాళ్ళ వెయిటింగ్ పీరియడ్ ఒకలా ఉంటుంది. బేస్ కవర్ కి సూపర్ టాప్అప్ కి అన్నెసెసరీ ఫాలో అప్స్ చేయాలి మనం. వీళ్ళకి ఒక అప్లికేషన్ ప్రాసెస్, వాళ్ళకి ఒక అప్లికేషన్ ప్రాసెస్. ఆ టెన్షన్ ఉండకూడదంటే సూపర్ టాప్అప్ ద్వారా డబ్బులు తగ్గించుకోవాలనుకుంటున్న ప్రతి ఒక్కరు జస్ట్ ఎక్కడైతే మీరు తీసుకుంటున్నారో వాళ్ళ దగ్గరే సూపర్ టాప్అప్స్ ఉండేలా చూసుకోండి. లైక్ మీరు 10 lakhs సంబంధించిన ఇన్సూరెన్స్ నీవా బూపా వాళ్ళ దగ్గర తీసుకున్నారు, మీరు సూపర్ టాప్అప్ తీసుకోవాలనుకుంటున్నారు. ఇలానే వచ్చి టాప్అప్ ప్లాన్స్ దగ్గరికి వచ్చి అప్లై చేసి మన ఎగ్జిస్టింగ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత 10 lakhs వ్యూ ప్లాన్స్ చూడండి. నీవా బూపా వాళ్ళకి సంబంధించిన సూపర్ టాప్అప్ ప్లాన్స్ ఇక్కడ మనకు కనిపిస్తుంటాయి. ఆల్రెడీ 10 lakhs అని పెట్టాం కదా హెల్త్ ఇన్సూరెన్స్. ఇప్పుడు నాకు 90 lakhs సూపర్ టాప్అప్ కావాలి, నేను 841 రూపీస్ పే చేయాలంటున్నారు. కానీ అక్కడ డైరెక్ట్ గా మనకి బేస్ కవర్ తో పాటు సూపర్ టాప్అప్ తక్కువకి వస్తుంది. బట్ ఎవరైనా ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ తీసేసుకుంటారు కదా, దానికి యాడ్ చేయడానికి మనకి ఎంత కావాలనుకుంటే అంత సూపర్ టాప్అప్ ని ఇక్కడ మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు బెస్ట్ అనుకుంటున్న ఇన్సూరెన్స్ కంపెనీస్ ని కంపేర్ చేస్తూ ఉంటున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ అంతటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి వింటారు కదా, మీకు అర్థమవుతుంది అప్పుడు మీరు ఏది సెలెక్ట్ చేయాలని. సో దానికోసం నేను నీవా బూపాకి సంబంధించిన రీఅష్యూర్ 2.0 ని సెలెక్ట్ చేస్తున్నాను. స్టార్ రిలేటెడ్ గా ఉన్న కాంప్రహెన్సివ్ ప్లాన్ అండ్ ఈవెన్ టాటా ఏఐజీ వాళ్ళకి సంబంధించిన మెడికేర్ ప్రీమియర్. సో ఇక్కడ 3 మాత్రమే సెలెక్ట్ చేయొచ్చు కాబట్టి 3 సెలెక్ట్ చేశాను. ఇంకా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఎస్బీఐ జనరల్ ఆరోగ్య సుప్రీం, మణిపాల్ సిగ్నా వాళ్ళ ప్రైమ్ అడ్వాంటేజ్, ఆదిత్య బిర్లా వాళ్ళకి సంబంధించిన యాక్టివ్ ఫిట్ ప్లస్. యాక్చువల్లీ యాక్టివ్ ఫిట్ ప్లస్ లో ఏమవుతుందంటే ఇక్కడ మీకు వ్యూ ఫీచర్స్ లో చూపిస్తాను నేను. ఫస్ట్ ఇక్కడ చూడండి, రెన్యూవల్ అవుతున్నప్పుడు మీరు 50% డిస్కౌంట్ పొందొచ్చు. ఎప్పుడు మీరు ఎంత యాక్టివిటీ ఎక్కువ చేస్తున్నా, లైక్ స్టెప్స్ ఎక్కువ దిగి లేకపోతే యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా చేసేవాళ్ళనుకోండి, ఇది తీసుకొని మీరు ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా చేస్తున్నారనేలా మీ రిలేటెడ్ గా ఉంటున్న స్మార్ట్ డివైజెస్ లో కంపెనీకి అర్థమైతే దానికి పాయింట్స్ యాడ్ అవడం, తద్వారా మీరు రెన్యూవల్ చేసుకున్నప్పుడు మీకు డిస్కౌంట్ కూడా అప్ టు 50% కూడా డ్యూరింగ్ రెన్యూవల్ టైం మీకు ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ 3 ప్లాన్స్ ని కంపేర్ చేద్దాం. కంపేర్ చేయాలంటే ఎలా, నీవా బూపా కింద మీకు యాడ్ కంపేర్ ఉంది, అది క్లిక్ చేయండి. స్టార్ హెల్త్ అండ్ టాటా ఏఐజీ మెడికేర్ ప్రీమియర్, ఈ మూడింటిని ఇలా క్లిక్ చేసి కంపేర్ ఉంది అది క్లిక్ చేస్తే మీకు మొత్తం ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా ఉంటున్న థీమ్ అంతా ఇక్కడ కనిపిస్తూ ఉంటది. మీరు ఎంతకు సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నారు, దానికి మీరు నెల నెల ఎంత ఖర్చు పెడుతున్నారు, అండ్ మీరు ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న పర్సన్ అయితే మీకు ప్రెసెంట్ ఖర్చు పెడుతున్న ఈ డబ్బులు ఎంత సేవ్ అవుతుందని మీకు చెప్పడానికి, బికాస్ సెక్షన్ 80D లో హెల్త్ ఇన్సూరెన్స్ ని చూపించచ్చు. ఎఫెక్టివ్ కాస్ట్ ఎంత అవుతుందని చెప్పడానికి సీ హౌ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి. సో మీరు సెక్షన్ 80D లో ఇది చూపిస్తే మీరు 30% ట్యాక్స్ బ్రాకెట్ లో ఉంటే మీకు ఎంత సేవ్ అవుతుంది. సో తద్వారా మీరు ఇయర్లీ పే చేస్తున్న ఈ ప్రీమియం మీరు ఎంతకి పే చేస్తున్నట్లు అనేలా మీకు చూపిస్తారు. ఫస్ట్ రూమ్ రెంట్ లిమిట్ అని అనుకున్నాం కదా, రూమ్ రెంట్ లిమిట్ ఉండకూడదు అని, కానీ రూమ్ రెంట్ లిమిట్ ఉండదు. కానీ టైప్ ఆఫ్ రూమ్ రిలేటెడ్ గా మీకు ఏదైనా రిస్ట్రిక్షన్స్ కనిపిస్తున్నాయి అనుకోండి, దాని ఒకవేళ మీకు ప్రీమియం కారణంగా అది అడ్వాంటేజ్ అని అనిపిస్తుంటే దాన్ని అది సెలెక్ట్ చేసుకోవడంలో మిస్టేక్ ఏం లేదు. లైక్ ఇక్కడ చూడండి, మీరు ఇలా కంపేర్ చేసినప్పుడు ఎనీ కేటగిరీ అని కనిపిస్తే దాని అర్థం మీరు ఏ రూమ్ అయినా తీసుకోవచ్చు. డీలక్స్ రూమ్ తీసుకోవచ్చు, స్వీట్ రూమ్ తీసుకోవచ్చు, సింగిల్ ఏసీ లైక్ ఎవరు షేరింగ్ లేకుండా మీరు ఒక్కరే ఉన్న రూమ్ తీసుకోవచ్చు. ఆ అవైలబిలిటీలో ఉంటే ఇంకే రూమ్ అయినా మీకు ఎటువంటి రూమ్ అక్కడ టాప్ క్లాస్ ఉంటే అదంతా తీసుకోవచ్చు, ఏ రిస్ట్రిక్షన్ లేదు. కానీ సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ అని చెప్పారనుకోండి, మీరు డీలక్స్ రూమ్ ఆర్ స్వీట్ రూమ్ తీసుకోకూడదు. సింగిల్ ఏసీ ప్రైవేట్ రూమ్ అదే, ఇంకేమీ కాదు, దానికంటే హైయర్ కి వెళ్ళడానికి లేదు. సో ఒకవేళ సింగిల్ ఏసీ ఎటువంటి షేరింగ్ లేకుండా ఏసీ రూమ్ లో నేను ఉంటే చాలు, ఒక రూమ్ నాకు ఒకటి ఉంటే చాలు అనుకుంటే ఇలాంటిది కూడా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ ప్రైస్ పరంగా ఈ లిమిట్ లేదు, ఇంత ప్రైస్ కే అని, దాని పై వస్తే మళ్ళీ మిగతా కాస్ట్లన్నీ వేస్తామని. కానీ మీరు డీలక్స్ స్వీట్ రూమ్ కి వెళ్ళడానికి లేదు, అలా వెళ్తే మళ్ళీ మొత్తం కూడా డిస్టర్బ్ అయిపోతుంది. సో కాబట్టి సింగిల్ ఏసీ ప్రైవేట్ రూమ్ ఏదైతే మీరు తీసుకుంటుంటారో అలాంటి రూమ్స్ లో మీరు ఉండగలరు, లేదంటే అలాంటి రూమ్స్ అవైలబిలిటీలో ఉంటాయని మీకు నమ్మకం ఉంటే సెలెక్ట్ చేయండి. లేదా అసలు నాకు హెడేకే వద్దు, నాకు ఏ మంచి హాస్పిటల్ కి నేను వెళ్ళిన టాప్ క్లాస్ లో ఉంటున్న రూమ్స్ నాకు కావాలనుకుంటే ఎనీ కేటగిరీ. సో ఇక్కడ రూమ్ రెంట్ లిమిట్ దగ్గర ఎనీ కేటగిరీ ఉంటే అది టాప్, సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ అని ఉంటే అది సెకండ్ ప్రయారిటీ, అది సెకండ్ టాప్. అలా కాకుండా క్యాపింగ్ ఉంటుంది, అది నేను మీకు చూపిస్తాను. క్యాపింగ్ ఉంటుంది, ఇప్పుడే చూపించేస్తాను. ఇవి వేరే ప్లాన్స్ ని కంపేర్ చేస్తున్నాను. ఇక్కడ మీరు స్క్రోల్ చేస్తూ వచ్చారని చూడండి, రూమ్ రెంట్ లిమిట్ ఎనీ రూమ్ అప్ టు 5,000 రూపీస్ పర్ డే. అంటే 5,000కి మించి మీకు ఎక్కువ ఖర్చు అవుతుందంటే ఎంత ఖర్చు అవుతుందో అది పర్సంటేజ్ బేసిస్ లో చూసి అంత మీకు ఇన్సూరెన్స్ లో వాళ్ళు డిస్కౌంట్ తీసుకుంటారు. ఇలా మీరు సెలెక్ట్ చేసిన ఇన్సూరెన్స్ కంపెనీకి ఉండద్దు, ఇలా ఉండాలి. ఎనీ కేటగిరీ అయినా ఉండాలి, సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ అయినా ఉండాలి. ఫస్ట్ ప్రయారిటీ ఎనీ కేటగిరీ, కానీ దాంతో కంపేర్ చేస్తే ఇంకొకటి సిగ్నిఫికెంట్ గా ప్రీమియం తగ్గుతుందంటే దాని అప్పుడు సెకండ్ ప్రయారిటీలో ఉంటున్న సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ ని మీరు తీసుకోవచ్చు. రీస్టోరేషన్ కవర్, రీస్టోరేషన్ అంటే ఏంటి? ఇఫ్ నాకు 10 lakhs కి సంబంధించిన ఇన్సూరెన్స్ ఉంది, నాకు ఏదైనా జరిగింది, 3 lakhs వాడేశాను, 3 lakhs వాడితే ఈ ఫస్ట్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే 10 lakhs లో నువ్వు ఎంతైనా ఖర్చు పెట్టుకో, కానీ ఆ ఇయర్ లో ఎన్నిసార్లు నువ్వు ఖర్చు పెట్టినా ఒకసారి ఖర్చు పెడతానా, ఇంకొకసారి మళ్ళీ హాస్పిటల్ కి వెళ్లే లోపు ఆ ప్రీవియస్ గా ఖర్చు పెట్టిందంతా కూడా మళ్ళీ ఫిల్ అయిపోద్ది. లైక్ 10 lakhs లో నేను 2 lakhs ఆర్ 3
lakhs ఖర్చు పెట్టాను, ఇంకెంత ఉండాలి? 3 lakhs ఖర్చు పెడితే 7 lakhs ఉండాలి. కానీ నెక్స్ట్ టైం కూడా అదే ఇయర్ లో నెక్స్ట్ టైం కూడా నేను హాస్పిటల్కి వెళ్తే నాకు 10 lakhs అవైలబిలిటీలో ఉంటుంది. ఆ 3 lakhs నేను ఖర్చు పెట్టింది కూడా రీఫిల్ అయిపోతుంది. అలా రీస్టోరేషన్, మనం ఎంత ఖర్చు పెడుతున్నా ఆ ఇయర్ లో మళ్ళీ మనం వెళ్తున్నప్పుడల్లా మనకి మన మొత్తం డబ్బులు కూడా రీఫిల్ అయిపోతూ ఉండడాన్ని రీస్టోరేషన్ ఆఫ్ కవర్ అని అంటారు. ఇక్కడ అన్లిమిటెడ్ టైమ్స్ మీరు ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళినా ప్రతిసారి రీఫిల్ అవుతుంది. కానీ ఇక్కడ స్టార్ కాంప్రహెన్సివ్ లో ఇయర్లీ ఒక్కసారి అవుతుంది. నేను ఒకసారి వెళ్ళాను 10 lakhs లో ఒక 5 lakhs ఖర్చు పెట్టుకున్నాను, ఇంకొకసారి హాస్పిటల్కి వెళ్ళాను అప్పుడు మళ్ళీ 10 lakhs అయింటది, ఆ 5 lakhs ఫిల్ అయింటది. కానీ ఇప్పుడు ఒక 3-4 lakhs ఖర్చు పెట్టి ఇంకొకసారి వెళ్ళాను అనుకోండి, సో ఈసారి అలా ఫిల్ అయిన తర్వాత నేను ఒక 4 lakhs ఖర్చు పెట్టాను, ఇంకొకసారి హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ అది 10 lakhs ఉండదు, 4 lakhs ఖర్చు పెట్టాను కాబట్టి 6 lakhs ఉంటుంది. ఇయర్లీ ఒక్కసారి రీఫిల్ అవుతుంది. ఇక్కడ కూడా మెడికేర్ ప్రీమియర్ లో కూడా ఇయర్లీ ఒక్కసారి రీఫిల్ అవుతుంది. నో క్లెయిమ్ బోనస్. నేను ఇన్సూరెన్స్ తీసుకున్నాను, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను, కానీ నేను ఏ క్లెయిమ్ చేయలేదు, ప్రీమియం ఉత్తగా కట్టేశాను. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నేను రెన్యూవల్ కి వెళ్ళినప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు, నువ్వు ఇన్సూరెన్స్ తీసుకున్నావు, నువ్వు ఎటువంటి క్లెయిమ్స్ చేయలేదు కాబట్టి నువ్వు తీసుకుంటున్న ప్రీమియం రిలేటెడ్ గా, లెట్స్ సే నేను ఒక 10 lakhs ఇన్సూరెన్స్ తీసుకున్నాను, నేను తీసుకున్న 10 lakhs రిలేటెడ్ గా నాకు ఇంకొక 10 lakhs యాడ్ చేస్తానంటున్నారు వీళ్ళు. నేను ఎటువంటి క్లెయిమ్ చేయకపోతే నేను తీసుకుంది 10 lakhs, 10 lakhs కే నేను ప్రీమియం కడుతున్నా. సో 10 lakhs నేను ఎంత ప్రీమియం కడతానో ఈసారి కూడా అంతే తీసుకుంటారు. కానీ నేను క్లెయిమ్ చేయలేదు కాబట్టి నాకు ఇంకొక 10 lakhs కవర్ ని యాడ్ చేస్తారు. సో అలా 10 lakhs నేను ఎప్పుడు క్లెయిమ్ చేయనంత వరకు అది యాడ్ అవుతూ 30 lakhs వరకు వెళ్తూ, నేను కట్టేది మాత్రం 10 lakhs కే, కానీ కవర్ ఏమో 30 lakhs అరౌండ్ వరకు ఉంటుంది. ఇది మనకు నో క్లెయిమ్ బోనస్. సో వీళ్ళేమో 10 lakhs యాడ్ చేస్తూ 30 lakhs వరకు తీసుకెళ్తా అంటున్నారు. కానీ వీళ్ళు 10 lakhs యాడ్ చేస్తాం ఇయర్ కి, కానీ మాక్సిమం 10 lakhs యాడ్ చేస్తాం ఎక్స్ట్రాగా. అల్టిమేట్ గా 10+10 20 ఉంటుంది అంతే. ఇక్కడ 30+10 40 lakhs వరకు వెళ్తుంది మన కవర్. సో వీళ్ళు మెడికేర్ ప్రీమియర్ వాళ్ళు, టాటా ఏజీ మెడికేర్ ప్రీమియర్ వాళ్ళు ఏం చెప్తున్నారు, 5 lakhs per year యాడ్ చేస్తాం, అది కూడా మాక్సిమం 10 lakhs వరకు యాడ్ చేస్తాం. అంటే మన బేస్ కవర్ ఎంత ఉందో అంతవరకు యాడ్ చేస్తాం, ఎక్స్ట్రా యాడ్ చేయమంటున్నారు. సో ఇక్కడ వరకు చూస్తున్నప్పుడల్లా రీఅష్యూర్ 2.2 అనేది మనకు బెస్ట్ అనేలా కనిపిస్తుంటది. రిమైనింగ్ కూడా చూద్దాం. ఫ్రీ హెల్త్ చెకప్ సంవత్సరానికి ఒకసారి ఇస్తా అంటున్నారు. మనం వెళ్ళి హెల్త్ చెకప్ అంతా చేయించుకొని మన ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మీకు ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్పాలనుకుంటున్నాను. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్న వాళ్ళు మీరు ఏ టెస్ట్ చేయిస్తున్నా, లెట్స్ సే నేను ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాను, నాకు ఒక టెస్ట్ చేశారు, సపోజ్ ఏదైనా బాగాలేదని వెళ్తే థైరాయిడ్ ఎలా ఉందో చూద్దాంలే అని చెప్పి థైరాయిడ్ టెస్ట్ చేశారు, డయాబెటీస్ టెస్ట్ చేశారు, బ్లడ్ ప్రెషర్ చూసారు, వాటి అన్నింటి రిపోర్ట్ ఉంటుంది కదా, అది జాగ్రత్తగా సేవ్ చేసి ఉంచండి. ఎందుకంటే ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కొన్నిసార్లు నీకు ఈ జబ్బు ఎప్పటి నుంచో ఉంది, నువ్వు అబద్ధం చెప్పావని మన మీద ఆరోపణలు చేశాయనుకోండి, యూజువల్ గా చేయవు, కానీ వాళ్ళకి అనుమానం వచ్చి అప్పుడే ఎలా వస్తుంది, నీకు ముందే ఉందేమో, మాకు ఒకసారి ప్రూఫ్ కావాలి అని అడిగారు అనుకోండి, మనం ముందు నుంచి చేసుకున్న డయాగ్నోస్టిక్ రిపోర్ట్స్, డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్ మన దగ్గర ఉంటే, ఇదిగో నేను నీకు దగ్గర తీసుకునే ముందే నేను తీసుకున్న రిపోర్ట్స్ ఇవి, నాకేం లేవని వచ్చింది, సో కాబట్టి అబద్ధం చెప్పట్లేదని ప్రూవ్ చేసుకోవడానికి ఉంటుంది మనకి. సో ఏ రిపోర్ట్స్ ఉన్నా ప్రతి ఒక్క రిపోర్ట్ ని డిజిటల్ గా అయినా, మోస్ట్లీ డిజిటల్ గా కాదు, ఫిజికల్ ఫార్మాట్స్ లో ఉంటే ఫిజికల్ ఫార్మాట్స్ లో సేవ్ చేసి ఉంచండి. లేదు ఆ యాప్స్ లో, లైక్ ఇప్పుడు ఇక్కడ పాలసీ తీసుకున్నారు, ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే డిజిటల్ గా కూడా డౌన్లోడ్ చేసుకునే విధంగా మనం బయట ఈ రిపోర్ట్స్ తీసుకుంటుంటే కూడా మనకు కాపీస్ వస్తుంటాయి. డయాగ్నోస్టిక్ కంపెనీస్ కూడా మనకి డిజిటల్ గా కూడా రిపోర్ట్స్ పంపిస్తుంటాయి, అవైనా సేవ్ చేసి ఉంచండి. అండ్ వీళ్ళు ఇస్తున్న ఫ్రీ హెల్త్ చెకప్ ప్రతి సంవత్సరం చేసుకుంటూనే ఉండండి. అది మనకి తెలుస్తుంది మనకి ఏమైనా ప్రాబ్లం ఉందా అని. సెకండ్, వీళ్ళు ఇచ్చిన ప్రతి చెకప్ ని మనం చేసుకుంటూ మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా అనేది డిజిటల్ గా వాళ్ళ దగ్గర స్టోర్ అవుతూ ఉంటే ఏ పాయింట్ లోనూ మనల్ని క్వశ్చన్ చేయరు. ఓకే, అది మనం టెస్టులు చేశాం కదా, అప్పుడు ఏం రాలేదు వాళ్ళకి, ఇప్పుడే వచ్చిందంటే అది ముందు దాచలేస్తాను అనుకొని నమ్ముతారు. కాబట్టి ఫ్రీ హెల్త్ చెకప్ ఉంటే మస్ట్ అండ్ షుడ్ గా చేయడానికే ప్రయత్నించండి. అండ్ ఇంకా కిందకి వస్తే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో స్టార్టింగ్ లో అనుకున్నాం కదా, 100 క్లెయిమ్స్ వస్తే 4 క్లెయిమ్స్ వీళ్ళు పాస్ చేయట్లేదు, 96 క్లెయిమ్స్ వీళ్ళు పాస్ చేస్తున్నారు. స్టార్ వాళ్ళు 10 క్లెయిమ్స్ పాస్ చేయట్లేదు, 90 క్లెయిమ్స్ పాస్ చేస్తున్నారు. వీళ్ళు 3 క్లెయిమ్స్ పాస్ చేయట్లేదు, 97 క్లెయిమ్స్ పాస్ చేస్తున్నారు. కానీ ఇది స్టాండర్డ్ కాదు, ఇది కాదు గమనించాల్సింది. ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో, ICR అంటారు. ఎన్ని క్లెయిమ్స్ వస్తున్నాయి, లైక్ 1 lakh 2 lakh 3 lakh పే చేసేసి 20 lakh 30 lakh ఆపేస్తున్నారు అనుకోండి, కష్టం కదా. కాబట్టి ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో నేను మీకు ఇందాక చూపించాను ఒక డాక్యుమెంట్, అది ఈవెన్ కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీకు నచ్చిన కంపెనీ రిలేటెడ్ గా ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో ఎంత ఉందని చెక్ చేసుకోండి. నెక్స్ట్ రూమ్ రెంట్ లిమిట్, ఇది మనం ఇందాకే మాట్లాడుకున్నాం, ఇవి కూడా ఇందాకే మాట్లాడుకున్నాం కదా, రీస్టోరేషన్ బెనిఫిట్స్ ఇవన్నీ, నో క్లెయిమ్ బోనస్ కూడా మాట్లాడుకున్నాం. క్యాష్లెస్ హాస్పిటల్స్, ఇది క్యాష్లెస్ హాస్పిటల్స్ టోటల్ గా వీళ్ళకి ఎన్ని ఉన్నాయి, మీరు పెట్టిన సిటీలో ఎన్ని ఉన్నాయి, ఇక్కడ కనిపిస్తుంది చూడండి. టోటల్ గా ఎన్ని ఉన్నాయి, మీరు పెట్టిన సిటీలో ఎన్ని ఉన్నాయి. ఇక్కడ గమనిస్తే రీఅష్యూర్ 2.0 కి టోటల్ 9,900 ఉన్నాయి, స్టార్ వాళ్ళకి 14,000 ఉన్నాయి. కానీ మనం ఉంటున్న సిటీలో హైదరాబాద్ లో రీఅష్యూర్ 2.0 కి 377 ఉన్నాయి, కానీ స్టార్ వాళ్ళకి 330 ఉన్నాయి. టోటల్ గా ఎన్ని ఉన్నాయి ఓకే, బట్ మనం ఉంటున్న దగ్గర, మనం చూపించుకోవాలనుకున్న దగ్గర ఎన్ని ఉన్నాయి, ఆ రెండింటిని మనం గమనించాలి. ఏవి ఎక్కువ ఉంటే అది మంచిది. అండ్
అండ్ ఉంటున్న హాస్పిటల్స్ కూడా ఒకసారి మనం చెక్ చేసుకోవడం బెటర్. మనం వెళ్ళాలనుకున్న హాస్పిటల్ ఉందో లేదో, మిగిలినవన్నీ ఉండి మనం వెళ్ళే హాస్పిటల్ లేకపోతే కష్టం కదా. కాబట్టి వ్యూ లిస్ట్ ఉందా మీకు నచ్చిన దగ్గర వ్యూ లిస్ట్ ని క్లిక్ చేసి హైదరాబాద్ లో ఏ హాస్పిటల్స్ ఉన్నాయని చూడండి. లెట్స్ సే నేను అపోలోలో చూపించుకోవాలనుకుంటున్నాను, అపోలో హాస్పిటల్స్ ఏవే ఉన్నాయి, లేకపోతే ఏదైనా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఉందా లేదా, క్యాన్సర్ ఈ పర్టికులర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అన్నింటిలో కూడా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ వర్క్ అవుతుంది. సో ఏ హాస్పిటల్స్ లో మీరు చూపించుకోవాలనుకుంటున్నారో అది ఒకసారి వెరిఫై చేసుకోండి, సో దట్ మీకు అర్థమైపోతుంది అక్కడ వాళ్ళు క్యాష్లెస్ గా యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా. క్యాష్లెస్ మీరు ఏ హాస్పిటల్ అయినా చూపించచ్చు విత్ ఇన్సూరెన్స్, కానీ ఈ పర్టికులర్ హాస్పిటల్స్ ఏంటంటే వీళ్ళు నెట్వర్క్ హాస్పిటల్స్, వీళ్ళతో టైఅప్ ఉంటుంది. తలనొప్పి లేకుండా విత్ ఇన్ 30 minutes నుంచి మాక్సిమం 4 hours లోపు, మోస్ట్లీ 30 minutes లో అయిపోతుంది క్యాష్లెస్ అనేది, కానీ మాక్సిమం 4 hours లోపు మీకు ఆ క్లెయిమ్ అనేది వాళ్ళు పాస్ చేయడానికి ప్రయత్నిస్తారు. నెక్స్ట్ కోపే చాలా చాలా డేంజరస్ థింగ్ అండి. మీకు కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చేస్తుంటాయంటే ఆ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీకు 2000 కట్టాలి లేకపోతే 1000 కట్టాలి, మా తీసుకుంటే 500 కట్టాలంటారు. కానీ చూస్తే కోపే 30 or 40% ఉంటుంది. మీన్స్ మీకు ప్రమాదవశాత్తు ఏదైనా జరిగి హెల్త్ ప్రాబ్లం వచ్చి మీరు ఒక 10 lakhs బిల్ చేస్తే హాస్పిటల్లో 30% కోపే ఉంటే మీరు 30% పే చేయాలి, హెల్త్ ఇన్సూరెన్స్ 70% పే చేయాలి. ఎంత దారుణం ఇది. ప్రీమియం తగ్గించాలనే ప్రయత్నంలో కోపేని తీసుకోకండి. కోపే ఫుల్ క్లెయిమ్ పెయిడ్ బై ఇన్సూరర్ అనే ఉండాలి. మొత్తం క్లెయిమ్ ఇన్సూరెన్స్ కంపెనీ పే చేయాలి, మనం పే చేయకూడదు. కోపే జీరో, ఎటువంటిది ఉండకూడదు. ప్రీ హాస్పిటలైజేషన్ కవరేజ్ ఇది చాలా ఇంపార్టెంట్. ప్రీ హాస్పిటలైజేషన్ కవరేజ్ అంటే హాస్పిటల్లో నేను ఇవాళ జాయిన్ అయి సర్జరీ చేయించుకుంటున్నాను అనుకుందాం, ఆ రోజే కాదు కదా నాకు డబ్బులు ఖర్చు అవడం స్టార్ట్ అయ్యేది. దానికి ముందు నుంచి నాకు చెకప్లు చేస్తారు, హాస్పిటల్కి వెళ్తుండాలి, ఏవేవో చెప్తుంటారు, అవన్నీ చేసుకుంటూ పోతాను, వాటన్నిటికీ నాకు డబ్బులు ఖర్చు అవుతుంది. దాన్ని ప్రీ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ అంటారు. ఇక్కడ ఉన్న ఇవన్నీ కూడా ప్రీ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ కిందకు వస్తాయి. వాటన్నిటికీ మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలి. ఎన్ని రోజుల ముందు నుంచి మనకి ఆ ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది అనేది ఇది ఉంటుంది. సో మాక్సిమం ఇది ఎన్ని ఎక్కువ డేస్ ఉంటే అంత మంచిది. మోస్ట్లీ ప్రీ హాస్పిటలైజేషన్ 60 days వరకు మనకు ఉంటుంది. మీన్స్ ఇవాళ మనకి హాస్పిటల్లో జాయిన్ అవుతుంటే దానికి ముందు 60 రోజుల ముందు వరకు కూడా దాని రిలేటెడ్ గా ఏవేవైతే ఖర్చులు అయ్యో వాటన్నిటికీ మనకి ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. అలాగే వన్స్ మనకి సర్జరీ అయిపోయి మనం ఇంటికి వెళ్తున్న సమయానికి, ఇంటికి వెళ్ళిపోతున్న సమయానికైనా ఆఫ్టర్ ఆ సర్జరీ తర్వాత లేకపోతే ఆ హాస్పిటల్ ట్రీట్మెంట్ తర్వాత పోస్ట్ హాస్పిటల్ కూడా మనకి ఎక్స్పెన్సెస్ ఉంటాయి. వీటి పరంగా కూడా మనకి బెనిఫిట్ ఉంటుంది. మోస్ట్లీ అది 90 days నుంచి 180 days వరకు ఉంటుంది. ఇక్కడ 180 days ఒక రీఅష్యూర్ 2.0 ఉంది, రిమైనింగ్ వాటికి 90 days ఉంది. సరిపోతుంది, 90 days ఉన్న సరిపోతుంది, బట్ ఎక్కువ ఉన్నా మంచిదే. నెక్స్ట్ డే కేర్ ట్రీట్మెంట్. యూజువల్ గా మనకి కొన్ని ట్రీట్మెంట్స్ విత్ ఇన్ ద డే చేస్తారు, లైక్ క్యాట్రాక్ట్ సర్జరీ కానీ ఆర్ చిన్న సర్జరీస్ ఏవేవైతే ఉంటాయో, మైనర్ సర్జరీస్ ఉంటాయో విత్ ఇన్ ద డే చేసి కట్టు పంపించేస్తారు మనకి. వాటికి అసలు ఇష్యూయే లేదు మనకి. ఇంకా ఎగ్జాంపుల్స్ మాట్లాడంటే టాన్సిల్స్ ఉంటాయి, అవి రిమూవ్ చేయడానికి కీమోథెరపీ కానీ డయాలసిస్ కానీ ఇవన్నీ డే కేర్ ట్రీట్మెంట్స్ లోకి వస్తాయి. ఇవన్నీ కవర్ అవుతున్నాయా లేదో చూసుకోవాలి. బికాస్ కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ లో డే కేర్ ట్రీట్మెంట్స్ కవర్ అవ్వవు. కేవలం హాస్పిటల్లో ఉండి ఏదైనా సర్జరీ కానీ ఏదైనా పెద్ద జరిగితేనే కవర్ అవుతాయి. ఇది ఉంది అంటే లెస్ దాన్ 24 hours లో కూడా మీకు ఏదైనా జరుగుతుంటే హెల్త్ పరంగా అది కూడా కవర్ అవుతున్నట్లు. హాస్పిటలైజేషన్ ఎట్ హోమ్. సో హాస్పిటల్లో బెడ్స్ లేకపోవడం లేకపోతే హాస్పిటల్ కి వెళ్ళడానికి మనకు అవ్వకనో ఇంట్లోనే డాక్టర్స్ వచ్చి వాళ్ళ ఎక్విప్మెంట్స్ తో కానీ ఆ డయాగ్నోస్టిక్ టెస్టులు చేస్తూ ఏదైనా ఇంట్లో చేస్తున్నారు, దానికి ఎంతెంత వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనేది ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది. అలాగే అంబులెన్స్ ఛార్జెస్ ఎంతవరకు కవర్ చేస్తారు. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, వెయిటింగ్ పీరియడ్. ఇప్పటి వరకు మీరు చూస్తూ వస్తే రీఅష్యూర్ 2.0 మీకు బెస్ట్ అనేలా కనిపిస్తూ వచ్చింది కదా, కానీ ఇప్పుడు చూడండి ఎగ్జిస్టింగ్ ఇల్నెస్ కవర్. మనకి ఏదైనా ప్రీవియస్ గా ఏదైనా జబ్బు ఉంటే అది 4 సంవత్సరాల తర్వాత కవర్ అవుతుంది. 4 years వరకు మనకి ఎటువంటిది కవర్ రాదు. మీన్స్ ఎటువంటి హాస్పిటల్ బిల్స్ ని మనం క్లెయిమ్ చేసుకోలేం. వీళ్ళు 4 years పెడుతున్నారు, అదే స్టార్ వాళ్ళైతే 3 years ఇస్తున్నారు, మెడికేర్ ప్రీమియర్ వాళ్ళు 2 years ఇస్తున్నారు. ఈ టైం ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. లెట్స్ సే నాకు ఏదైనా బ్లడ్ ప్రెషర్ అదేనా ప్రాబ్లం ఉంది నా బాడీలో, అది నేను చెప్పాను స్టార్టింగ్ లోనే నాకు ఈ ప్రాబ్లం ఉందని, అది నాకు వీళ్ళైతే 4 years వరకు కవర్ చేయవు. దాని పరంగా ఏదైనా ప్రాబ్లం అయితే 4 years మేము పట్టించుకోమంటున్నారు, వీళ్ళు 3 years పట్టించుకోమంటున్నారు, వీళ్ళు 2 years పట్టించుకోమంటున్నారు. అది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. దీని పరంగా చూస్తే మెడికేర్ ప్రీమియం టాప్, సెకండ్ స్టార్, థర్డ్ రీఅష్యూర్ 2.0. నెక్స్ట్ మెటర్నిటీ కవర్ ఇక్కడ లేదు, 2.0 లో లేదు. అదే స్టార్ లో అయితే నార్మల్ కేస్ కి 30,000, సిజేరియన్ కి సి సెక్షన్ కి 50,000. అదే మెడికేర్ ప్రీమియర్ లో అమ్మాయి పుడుతుంటే 60,000, అబ్బాయి పుడుతుంటే 50,000 అంటున్నారు. ఎందుకు ఇలా మరి డిఫరెన్స్ పెట్టారు అంటే ఒక ఉమెన్ కానీ ఆర్ ఒక హస్బెండ్ కానీ వాళ్ళ వైఫ్ కూడా ఇన్సూరెన్స్ తీసుకొని ప్రెగ్నెన్సీ వస్తే ఇమీడియట్ గా మనకి డబ్బులు వస్తుందా అంటే జస్ట్ ఇక్కడ యారో మార్క్ ఉంది, క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఆఫ్టర్ 2 years, ఆఫ్టర్ 4 years అంటున్నారు. సో ఇన్సూరెన్స్ తీసుకున్న వెంటనే ప్రెగ్నెన్సీ అయిపోయి డెలివరీకి వెళ్దాం అంటే అవ్వదు. ఇన్సూరెన్స్ తీసుకున్న 2 years తర్వాత స్టార్ వాళ్ళకి, ఇన్సూరెన్స్ తీసుకున్న 4 years తర్వాత మెడికేర్ ప్రీమియర్ వాళ్ళకి, వీళ్ళకి మీరు క్లెయిమ్ పెట్టుకోవచ్చు. ఇంత డబ్బులు మనకు వచ్చేస్తుంది. ఇనిషియల్ వెయిటింగ్ పీరియడ్ 30 days. మీరు ఏ ఇన్సూరెన్స్ తీసుకున్నా, ఇది వీళ్ళకని కాదు, ఏ ఇన్సూరెన్స్ తీసుకున్న వెంటనే మీరు ఏదైనా జబ్బుతో మీరు హాస్పిటల్కి వెళ్ళి క్లెయిమ్ చేద్దాం అంటే అవ్వదు. నార్మల్ గా ఇంక ఏ దానికి అవ్వదు అన్లెస్ అది యాక్సిడెంట్ అయితే తప్పించి, అది తప్పితే ఇంక ఇక్కడికి అవ్వదు. దాని తర్వాత నుంచి కూడా మీకు ఎగ్జిస్టింగ్ ఏదైనా ఇల్నెస్ ఆర్ ఏదైనా జబ్బులు ఉన్నాయనుకోండి, దానికి ఈ వెయిటింగ్ పీరియడ్ ని వెయిట్ చేయాలి మీరు. ఆర్ కొన్ని స్లో గ్రోయింగ్ డిసీజెస్ ఉంటాయి, చాలా స్లోగా గ్రో అయ్యే డిసీజెస్. అంటే ఒక క్యాట్రాక్ట్ ఉంది, ఒక ఆ ప్రాబ్లం ఉంది, అది ఇమీడియట్ గా ఈ రోజు రాదు కదా. అండ్ కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి, అండ్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒక డేలో తెలిసిపోయేవి కాదు. ఎప్పుడో మనకు అర్థమవుతుంది
అవి స్లోగా గ్రోత్ మన హాస్పిటల్లో చూపించుకొని ఒక టైం కి మనం దాని సర్జరీకి వెళ్తాం కాబట్టి స్లో గ్రోయింగ్ డిసీజెస్ రిలేటెడ్ గా కూడా మోస్ట్లీ 2 years వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. సో స్లో గ్రోయింగ్ డిసీజెస్, ప్రీవియస్ ఎగ్జిస్టింగ్ అవ్వమనుకుంటున్న డిసీజెస్, వీటికి ఉన్న వెయిటింగ్ పీరియడ్ కంప్లీట్ అయ్యాకే మనం వాటిని హాస్పిటల్ కి వెళ్లి క్లెయిమ్ ద్వారా పొందొచ్చు. కాబట్టి నేను చెప్తున్నాను, హెల్త్ ఇన్సూరెన్స్ ని మంచిగా హెల్దీగా ఉన్నప్పుడే తీసుకుంటే ఇవన్నిటిని మనం పాస్ అయిపోయి ఆ హెల్త్ ఇన్సూరెన్స్ రియాలిటీలో మనకి ఫైనాన్షియల్ గా హెల్ప్ చేస్తుంది. కాబట్టి డిలే చేయొద్దు, వెంటనే ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ని తీసుకోండి. చెప్పాను కదా కొన్ని స్పెసిఫిక్ ఇల్నెస్, స్లో గ్రోయింగ్ డిసీజెస్ అన్నాను కదా, అదే ఇది. మోస్ట్లీ 2 years టైం ఉంటుంది, 12 months 24 months స్లో గ్రోయింగ్ డిసీజెస్. దానికి ఒక సర్టైన్ లిస్ట్ ఉంటుంది, ప్రతి ఒక్క ఇన్సూరెన్స్ కంపెనీ ఒక లిస్ట్ ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సరే, నెక్స్ట్ ఆయుష్ అని ఉందా, దీని మీనింగ్ మీ కండిషన్ కి అలోపతిలో ట్రీట్మెంట్ బాగాలేదు అనుకోండి, దెన్ మీరు ఆయుష్ హెల్త్ ఇన్సూరెన్స్ లో ఉంటే దెన్ మీరు ఆయుర్వేదాలో చూపించవచ్చు, హోమియోపతిలో చూపించవచ్చు, సిద్ధ, యునాని ఇలాంటి మెడికల్ ట్రీట్మెంట్స్ అన్నింటినీ కూడా ఇందులో పొందొచ్చు. సో ఎవరెవరు ఎంతెంత ప్రొవైడ్ చేస్తున్నారు, స్టార్ వాళ్ళు అయితే కేవలం 15,000 ఇస్తా అంటున్నారు, వెరాస్ రీఅష్యూర్ కానీ మెడికేర్ ప్రీమియర్ వాళ్ళు కానీ 10 lakhs ఇస్తా అంటున్నారు. వరల్డ్ వైడ్ కవరేజ్ ఉందా? ఇప్పుడు చూడండి, మెడికేర్ ప్రీమియర్ వాళ్ళు హైలైట్ అయిపోయారు. మీరు ఇతర దేశాలకు వెళ్ళి చూపించుకోవాలనుకుంటున్నారు, లెట్స్ సే మీరు ఇంకొక ఇండియాలో ఉంటుంది కాక ఇంకొక దేశంలోకి వెళ్ళి చూపించుకోవాలనుకుంటున్నారు, దెన్ రీఅష్యూర్ కానీ స్టార్ కాంప్రహెన్సివ్ లో కానీ అలా వేనే లేదు. మీరు ఇతర దేశాల్లోకి వెళ్ళి చూపించుకుంటే అసలు యూజే లేదు. అదే మెడికేర్ ప్రీమియర్ లో అయితే మీరు ఇతర దేశాల్లోకి వెళ్ళారు, అక్కడ కూడా చూపించుకున్నా మీకు 10 lakhs వరకు వీళ్ళు రీఫండ్ ఇస్తారు. మీరు ఆ ప్రొసీడింగ్స్ పెట్టుకుంటే, మీరు ఆ ఫైలింగ్ చేసుకుంటే రీఫండ్ కోసం, రీఎంబర్స్మెంట్ కోసం 10 lakhs వరకు ఇస్తారు. అండ్ డొమెస్టిక్ ఎవాక్యుయేషన్, ఏదైనా ఒక పర్టికులర్ ప్లేస్ లో మనకి హెల్త్ చాలా సివియర్ గా డ్యామేజ్ అయితే అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక మంచి హాస్పిటల్ కి, లేకపోతే ఎయిర్ ద్వారా, ఒక ఎయిర్ అంబులెన్స్ ద్వారా మనల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఎంతవరకు ఖర్చు అవుతుంది, అది వీళ్ళు ఎంతవరకు రీఫండ్ చేస్తారనేది కూడా చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్గాన్ డోనర్, మనకు ఆర్గాన్ ఇస్తున్న వ్యక్తికి కూడా మనం డబ్బుల్ని ఖర్చు పెట్టాలి కదా, లైక్ తన సర్జరీ కాస్ట్ ని మనమే పెట్టుకోవాలి, తన రిలేటెడ్ గా ఎక్స్పెన్సెస్ ని మనమే పెట్టుకోవాలి. అది వీళ్ళు ఎంతవరకు కవర్ చేస్తారో కూడా చెప్తున్నారు. బట్ వీళ్ళలో ఎవరు కూడా యానిమల్ బైట్స్ లైక్ స్నేక్స్ ఇవేమైనా మనకి అటాక్ చేస్తే దానికి ఏం వ్యాక్సినేషన్ కి వీళ్ళు ఏం పెట్టరు అంటున్నారు, దానికి ఏం లేదు కవర్. అండ్ ఫ్రీ హెల్త్ చెకప్ మనం స్టార్టింగ్ లోనే మాట్లాడుకున్నాం. ఈ కన్సల్టేషన్ లైక్ త్రూ డిజిటల్ గా, ఒక్కొక్కరు ఏంటంటే కొంత అపోలో వాళ్ళతో వేరే వాళ్ళతో టైప్ అయిపోయి ఆన్లైన్ లో కూడా డాక్టర్ కన్సల్టేషన్స్ ని ప్రొవైడ్ చేస్తుంటారు. అండ్ రెన్యూవల్ చేసుకున్నప్పుడు డిస్కౌంట్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా ప్రొవైడ్ చేస్తుంటారు. రెన్యూవల్ డిస్కౌంట్స్, మనం ఏం క్లెయిమ్స్ చేసుకున్నాం, మనం ఎంత యాక్టివ్ గా ఉన్నాం, వీలైతే స్టార్ కాంప్రహెన్సివ్ వాళ్ళు మన యాక్టివిటీని బట్టి కూడా 10% ఇస్తారు, వీళ్ళు 30% ఇస్తా అంటున్నారు. అండ్ మనం హాస్పిటల్లో ఉన్న టైంలో మనకి డైలీ కొంత క్యాష్ కావాలనుకున్నా ఇది కూడా ఒక యాడ్ ఆన్ లో మనం యాడ్ చేసుకోవచ్చు. అండ్ అవుట్ పేషెంట్ కన్సల్టేషన్స్ లైక్ ఓపీడీస్, డాక్టర్ ని కన్సల్ట్ అవ్వడం కానీ, లేకపోతే ఫార్మసీ పరంగా స్టార్టింగ్ లో అనుకున్నాం కదా, డాక్టర్ ని కన్సల్ట్ అవ్వడానికి ఫార్మసీకి అయ్యే ఖర్చులని, అవి వాళ్ళలో ఉన్నాయా, అడిషనల్ కవర్ లా ఉన్నాయా లేదా అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంటది. ఇంక్లూడ్ అయి ఉండదు, దాని ఒక రైడర్ లా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఐ హోప్ మీకు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ని సెలెక్ట్ చేసుకోవడంలో ఉండాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇలా మీరు చూసుకున్న తర్వాత మీకు ఏ ఇన్సూరెన్స్ నచ్చినా బై నౌ క్లిక్ చేసి 1 year కావాలా, 2 years కావాలా, 3 years కావాలని అడుగుతారు. మీకు నచ్చిన టైం పీరియడ్ కి మీరు సెలెక్ట్ చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళి ప్రొసీడ్ అయ్యి పేమెంట్స్ చేయొచ్చు. మీరు కొంత స్క్రోల్ చేస్తే కొన్ని రైడర్స్, ఒక్కొక్క ఇన్సూరెన్స్ కి ఒక్కొక్క రైడర్స్ ఉంటాయి, ఆ ఒక్కొక్క రైడర్స్ లో కూడా ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. సో ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చేసరికి ఇన్ఫ్లేషన్ కి తగ్గట్టు మన ప్రీమియం ని పెంచుకుంటూ వెళ్తానంటున్నారు. అండ్ ఈవెన్ మనం 50,000 కంటే తక్కువ హాస్పిటల్ బిల్ చేస్తున్నా నో క్లెయిమ్ బోనస్ ఎటువంటి ఇంపాక్ట్ అవదంటున్నారు. సో స్టార్టింగ్ లో అనుకున్నాం కదా 10 lakhs పెంచుతూ 30 lakhs ఎక్స్ట్రాగా పెంచుతారని, అది అవ్వదంటున్నారు. అలా కావాలంటే, ఆ బెనిఫిట్ కావాలనుకుంటే 607 rupees ఎక్స్ట్రాగా యాడ్ చేయాలంటున్నారు. ఇది ఇయర్లీకి, మంత్లీ కాదు. ఇప్పుడు మీకు కనిపిస్తుందంతా ఇయర్లీకి. ఇప్పుడు యాడ్ చేయగానే ఇయర్లీకి ఇంకొక 607 యాడ్ అయ్యి మన ఇన్సూరెన్స్ ఇన్ఫ్లేషన్ తో పాటు పెరుగుతూ ఉంటుంది. అలాగే 50,000 కంటే తక్కువ ఖర్చు పెట్టినా మనకి నో క్లెయిమ్ బోనస్ ఇంపాక్ట్ అవ్వదు. అండ్ ఇది మాత్రం గమనించండి, మీరు ఏ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నా నాన్ పేయబుల్ ఐటమ్స్ అని కనిపిస్తాయి. మళ్ళీ చెప్తున్నాను, నాన్ పేయబుల్ ఐటమ్స్, దాన్ని కన్స్యూమబుల్స్ అంటారు. మీరు ఏదైనా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అనుకోండి, సర్జరీ కాస్ట్ ఒకటే కాదు, మీరు బిల్ అడిగారు అనుకోండి, బోల్డ్ వేస్తారు. గ్లౌజుల నుంచి, సిరింజల్ నుంచి, కాటన్ నుంచి బోల్డ్ నాన్ కన్స్యూమబుల్ ఐటమ్స్ ఉంటాయి. యూజువల్ గా ఈ కాస్ట్, నాన్ కన్స్యూమబుల్స్ కాస్ట్ అనేది ఎంటైర్ ట్రీట్మెంట్ కాస్ట్ లో 8 to 10% ఉంటుంది. సో 8 to 10% ఆఫ్ మనీ యూజువల్ గా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసేసుకుంటే అది మీరు ఖర్చు పెట్టాలి. కానీ ఇది మీరు యాడ్ చేసుకుంటే, యాడెడ్ అని వచ్చిందా, యాడెడ్, ఇది మీరు యాడ్ చేసుకుంటే నాన్ కన్స్యూమబుల్స్ కూడా కవర్ అయిపోతాయి. ఆ చిన్నవి కూడా ట్రీట్మెంట్ లో 8 to 10% కాస్ట్ కూడా మనం కూడా పే చేయాల్సిన అవసరం లేదు, అది కూడా కవర్ అయిపోతుంది. సో ఇది ఇంపార్టెంట్ రైడర్. నాన్ పేయబుల్ ఐటమ్స్ ఆర్ కన్స్యూమబుల్స్, ఇది మనం డెఫినెట్ గా కన్సిడర్ చేయాల్సిన రైడర్. మిగతావన్నీ నేను ఖచ్చితంగా కన్సిడర్ చేయండి లేదని చెప్పను, కానీ ఇది వన్ ఆఫ్ ద మంచి రైడర్. నెక్స్ట్ ఆన్లైన్ లో డాక్టర్స్ ని ఎంతసేపు అయినా మీరు మాట్లాడచ్చు, ఎంత టైం అయినా కన్సల్ట్ చేయొచ్చు అని ఇలాంటి ఉంటాయి. కానీ ఇవైతే నాకు అంత నీడ్ అనిపించదు. ఊరికే మనం యాడ్ చేసుకుంటూ పోవడం ఎందుకు అనిపిస్తుంది. హాస్పిటల్లో మనకు క్యాష్ కావాలా అనుకుంటే ఇది కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ ఒకవేళ మీరు మెడికల్ గా ఏదైనా పర్సన్ అనుకోండి, మెడికల్ ప్రాక్టీషనర్ అనుకోండి, అడిషనల్ గా మీకు డిస్కౌంట్ ని వీళ్ళు మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారు, అందరూ కాదు, వీళ్ళు మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారు. అది జస్ట్ అప్లై చేస్తే అది ఇంకా మీకు తగ్గుతుంది. అలా మీరు వన్స్ ఒక ఇన్సూరెన్స్ ని సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ని ఎంటర్ చేస్తూ మీరు ప్రాసెస్ ని కంప్లీట్ చేస్తే మీకు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇది మీరు ఆన్లైన్ లో తీసుకుంటే ఇలా కంపేర్ చేసి
ఏది బెస్ట్ ఏది కాదని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మీకు మైండ్ లో ఆల్రెడీ ఒక బెస్ట్ కంపెనీ ఐడియా ఉందనుకోండి, దెన్ దాని పరంగా కూడా చూస్ చేసుకోవచ్చు. లేదంటే పాలసీ బజార్ ఈ వెబ్సైట్ ఒక లింక్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది, అది క్లిక్ చేస్తే డైరెక్ట్ గా ఈ పోర్టల్ కి వచ్చేస్తారు. ఈ పోర్టల్ లో మీ డీటెయిల్స్ స్టార్టింగ్ లో నేను చెప్పినట్లు మీరు ప్రొసీడ్ అవుతూ అసలు కంపేర్ చేయండి. ఫస్ట్ ఎంత ఖర్చు అవుతుందో చూడండి, తీసుకోవాలి లేదనేది పక్కన విషయం. అసలు కంపేర్ చేసి ఎంత ఖర్చు అవుతుందో చూడండి, దాన్ని బట్టి మనం డిసైడ్ అవ్వచ్చు కదా తీసుకోవాలా లేదా అని. సరే మొత్తం తెలుసుకున్నాం, ఇన్సూరెన్స్ తీసేసుకున్నాం, క్లెయిమ్ ఎలా చేయాలి, క్లెయిమ్ ప్రాసెస్ ఎలా ఉంటది. ఫ్రెండ్స్ మీరు క్యాష్లెస్ హాస్పిటల్లోకి వెళ్ళారు, దెన్ మీరు ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ మీరు ఇన్సూరెన్స్ తీసుకున్న వెంటనే మీకు ఒక కార్డ్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఆ కార్డ్ ఎప్పుడు మీతోనే ఉంచుకోండి. నేను వెళ్తున్నాను, ఏదైనా యాక్సిడెంట్ అయింది, దాని వెంటనే నన్ను హాస్పిటల్ తీసుకువెళ్ళిపోతారు కదా, అలా తీసుకువెళ్తున్నప్పుడు ఏ మాత్రం మనకు కొంత కాన్షియస్నెస్ ఉంటున్నా హాస్పిటల్ మనం ఆ కార్డ్ ని చూపించామంటే అదొక క్యాష్లెస్ హాస్పిటల్ అనుకోండి. సో మనీ పరంగా మనల్ని అసలు ఏ క్వశ్చన్ అయ్యారు, మన ఇంట్లో వాళ్ళని కూడా ఎటువంటి క్వశ్చన్ ఉండదు. క్యాష్లెస్ లో ట్రీట్మెంట్ జరిగిపోతూ ఉంటుంది. హాస్పిటల్ వాళ్ళు చూసుకుంటారు. యాక్సిడెంట్ అవుతుంటే లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీ కండిషన్ లో ఉంటున్నా కార్డ్ మనకి ఇంపార్టెంట్. సో క్యాష్లెస్ హాస్పిటల్స్ కి మనం వెళ్ళడానికి చూడాలి. అలాంటి హాస్పిటల్స్ మనకు నచ్చిన హాస్పిటల్స్ ఏమున్నాయో అలాంటి ఇన్సూరెన్స్ నే తీసుకోవాలని ట్రై చేయాలి. మరి అలా కాదు, నేను ప్రమాదవశాత్తు వేరే దగ్గర ఉన్నాను, అక్కడ వేరే హాస్పిటల్కి వెళ్ళాను, అప్పుడు నేను ఎలా క్లెయిమ్ చేయాలనేది అది కూడా మాట్లాడదాం. ఫస్ట్ క్యాష్లెస్ హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, ట్రీట్మెంట్ అయిపోయింది, మీ క్యాష్లెస్ క్లెయిమ్ అనేది మోస్ట్లీ 30 minutes నుంచి 4 hours లోపు. యాక్చువల్లీ 30 minutes లోనే మీకు ఇష్యూ అయిపోతుంది. కానీ కొన్నిసార్లు వాళ్ళకి ఏదైనా డాక్యుమెంట్ కావాలనిపించినా లేకపోతే ఏదైనా క్లారిఫికేషన్ కావాలనుకున్నా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మీ ద్వారా కాదు, ప్రతి హాస్పిటల్లోనూ ఒక సెల్ ఉంటుంది ఇన్సూరెన్స్ ని క్లెయిమ్ చేసుకునే సెల్. ఇలా వీళ్ళు ఒక థర్డ్ పార్టీ ప్లేయర్స్ అనమాట. సో మీరు వస్తున్న డీటెయిల్స్ అన్నింటినీ ఇన్సూరెన్స్ కంపెనీతో కమ్యూనికేట్ చేసి హాస్పిటల్ తో కమ్యూనికేట్ చేసి మీ క్లెయిమ్ పాస్ అయ్యేలా చేస్తారు. వాళ్ళకి ఏదైనా క్వశ్చన్స్ ఉంటే హాస్పిటల్ తో డీల్ చేస్తారు, వాళ్ళు ఏదైనా ఆన్సర్ చేయాలంటే ఇన్సూరెన్స్ కంపెనీకి ఆన్సర్ చేస్తుంటారు. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ మీకు దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అవన్నీ మీరు ఇచ్చి విత్ ఇన్ 30 minutes మోస్ట్లీ మీ క్లెయిమ్ ని మీరు పొంది మీరు వెళ్ళిపోవచ్చు ఇంటికి. ఇదే జరిగేది మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో. ఇంకేదైనా కేసు లో క్యాష్లెస్ క్లెయిమ్ రిజెక్ట్ అవ్వచ్చు. బాగా అర్థం చేసుకోవాలి, క్లెయిమ్ రిజెక్ట్ అవ్వడం కాదు, క్యాష్లెస్ క్లెయిమ్ రిజెక్ట్ అవ్వచ్చు డ్యూ టు వాళ్ళకుంటున్న టైం బౌండ్ లో 30 minutes to 4 hours లోపే మొత్తం కంప్లీట్ చేయాలి. కాబట్టి ఆ టైంలో వాళ్ళు కంప్లీట్ చేయలేకపోతుంటే ఫర్దర్ టైం అడగడం కోసం ఆ డబ్బులు మనల్ని పే చేయమంటారు. తర్వాత వాళ్ళు మనకి రీఫండ్ ఇస్తామంటారు మొత్తం వెరిఫికేషన్ చేసుకొని. కానీ ఇది చాలా రేర్ గా జరుగుతుంది, అన్లెస్ ఒక చాలా అనుమానాలు ఉండి అక్కడ ఏదో జరిగింది అనిపిస్తే తప్పించి మోస్ట్లీ ఇది జరగడానికి ప్రాబబిలిటీ తక్కువ. నేను చూస్తున్నంత వరకు లేదు. మీరు వెళ్ళిన హాస్పిటల్లో క్యాష్లెస్ క్లెయిమ్ లేదు, మీరు డబ్బులు కట్టారు అంటే మీరు డబ్బులు కట్టిన తర్వాత మీకు వచ్చిన బిల్స్ అండ్ రిసిప్ట్స్, బిల్స్ అంటే ఇంత కట్టాలని మీకు ఇచ్చింది, రిసిప్ట్స్ అంటే మీరు డబ్బులు పే చేసాక వచ్చిన రిసిప్ట్స్ అన్ని ఒరిజినల్స్ ఉండాలి. ఏది జెరాక్స్ ఆర్ ఫోటో కాపీస్, ఫోటో తీసి పెట్టుకున్నాను ఒరిజినల్ పోయిందంటే కాదు, ఖచ్చితంగా ఒరిజినల్ ఉండాలి. మనం ఫామ్ చేసినట్లు ఉంటుంది. సో బిల్స్ కానీ రిసిప్ట్స్ కానీ అండ్ మన డయాగ్నోస్టిక్ రిపోర్ట్స్ అండ్ డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్ మొత్తం అన్ని మన దగ్గర హాస్పిటల్ వాళ్ళు ఇచ్చినవి, మనం కట్టినవి, మనకు వచ్చిన బిల్స్ అన్ని ఒరిజినల్స్ ని పెట్టుకుంటే మన ఇన్సూరెన్స్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి అవన్నీ వాళ్ళకి సబ్మిట్ చేస్తే దెన్ మన రీఫండ్ ప్రాసెస్ ని స్టార్ట్ చేస్తారు. ఏ బ్యాంక్ అకౌంట్ లో వేస్తారు, దానికోసం మనం ఒక క్యాన్సిల్ చెక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ పెద్ద అమౌంట్ అవుతుంటే క్యాన్సిల్ చెక్ ఇస్తే అక్కడ ఉన్న బ్యాంక్ అకౌంట్ ఆర్ అక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ క్లియర్ గా లేకపోతుంటే మన బ్యాంక్ స్టేట్మెంట్ క్లియర్ గా మన నేమ్, ఐఎఫ్ఎస్సి కోడ్ అండ్ బ్యాంక్ నెంబర్ ఉంటుంది, యాడ్ చేసి పంపిస్తే ఆ బ్యాంక్ అకౌంట్ మనకి రీఫండ్ వస్తుంది ఆఫ్టర్ వాళ్ళంతా వెరిఫికేషన్ చేసుకున్నాక. మోస్ట్లీ అది కూడా క్విక్ గానే ప్రాసెస్ అవుతుంది. కానీ మోస్ట్లీ చాలా ఈజీగా నాకు అంతా కంప్లీట్ అయిపోవాలనుకుంటే క్యాష్లెస్ హాస్పిటల్స్ కి మనం ప్రిఫరెన్స్ ని ఇవ్వాలి. అండ్ ఇంకొకటి, ఒకవేళ మీరు ఏదైనా ప్లాన్డ్ సర్జరీ ఉందనుకోండి, ప్లాన్డ్ ట్రీట్మెంట్ ఉందనుకోండి, మీరు డైరెక్ట్ గా హాస్పిటల్ కి వెళ్ళి నాకు ఇలా ఇన్సూరెన్స్ ఉందని చెప్పేదానికి ముందే ఒక 48 hours ఆర్ అంతకంటే ముందే మీ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇలా కాల్ చేసి నేను ఇలా ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ కి వెళ్తున్నాను ముందుగానే మీరు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు క్లెయిమ్ రిలేటెడ్ గా ఉంటున్న ఎంటైర్ ప్రాసెస్ ని కంప్లీట్ చేసుకుంటూ మనకి క్లెయిమ్ పాస్ చేయడానికి ఈ ప్రీ ఆథరైజేషన్, లైక్ మనకి సర్జరీ కాకముందే మనం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం అనేది మనకి ఎంతగానో హెల్ప్ అవుతుంది. అండ్ ఫైనలీ మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ తప్పులు చేశారంటే మాత్రం మీరు ఇన్సూరెన్స్ తీసుకొని కూడా వేస్ట్ అయిపోతున్నట్లే. ఫస్ట్, అబద్ధం చెప్పొద్దు. మీరు ఎప్పుడు అబద్ధం చెప్తారా, మీరు ఏ తప్పు చేస్తారా అని ఇన్సూరెన్స్ కంపెనీస్ అలా వెయిట్ చేస్తుంటాయి. ఆ ఒక్క తప్పుతో మనం చేసిన మొత్తం థీమే వేస్ట్ అయిపోతుంది. సెకండ్, మీరు ఇన్సూరెన్స్ తీసేసుకున్నాక ఇలా ఆన్లైన్ లో తీసుకున్నారు, మొత్తం ఫిల్ చేశారు, ఇన్సూరెన్స్ తీసుకున్నారు, మోస్ట్లీ అన్ని రైటే వస్తాయి బికాస్ మీరే టైప్ చేశారు కాబట్టి. కానీ కొన్ని సందర్భాల్లో మీరు బయట ఫిజికల్ గా వెళ్ళి ఫిల్ చేశారు, మీరు ఒక పేరు పెట్టారు, అక్కడ ఇంకొక పేరు ఉంది, ఆర్ మీరు ఒక డేట్ ఆఫ్ బర్త్ పెట్టారు, ఇంకొక డేట్ ఆఫ్ బర్త్ ఉంది, ఆర్ నామినీ ఒకరి పేరు పెట్టారు, ఇంకొకరి పేరు ఉంది, ఇంకొకరి పేరు అంటే ఆ పేరే తప్పుగా ఉంది, నెగ్లెక్ట్ చేయొద్దు. పాలసీ డాక్యుమెంట్ రాగానే ఫస్ట్ 15 days మీకు ఫ్రీ లుకప్ పీరియడ్ ఉంటుంది. మీన్స్ మీకు ఏ తప్పు కనిపించినా వెంటనే మీరు ఇన్సూరెన్స్ కంపెనీకి కాల్ చేసి నేను ఇది ఇన్సూరెన్స్ క్యాన్సిల్ చేయాలనుకుంటున్నానంటే మీకు ఫుల్ రీఫండ్ వాళ్ళు ఇవ్వాల్సిందే ఫ్రీ లుకప్ పీరియడ్ లో. కాబట్టి ఏ తప్పు ఉన్నా అది మొదటి 15 రోజులు ఆరు కొన్ని కంపెనీస్ అయితే 30 రోజులు ఇస్తాయి, అప్పట్లోపే కనిపెట్టండి. వద్దనుకుంటే క్యాన్సిల్ చేయండి, ఇంకొక కొత్త ఇన్సూరెన్స్ ని తీసుకోండి. మోస్ట్లీ ఆన్లైన్ లో చేస్తే మీరు టైప్ చేస్తారు కాబట్టి
కాబట్టి ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని ప్రొసీడ్ అవ్వండి. ఇది సెకండ్ మిస్టేక్. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను, నా హెల్త్ కి ఏదైనా పర్లేదు, ఇప్పుడు నాకు హాస్పిటల్ కి నాకు ఇబ్బంది లేదు, హాస్పిటల్లో నేను డబ్బులు కట్టాల్సిన అక్కర్లేదని హెల్త్ నెగ్లెక్ట్ చేయడం తప్పు. హెల్త్ నెగ్లెక్ట్ చేసి మీరు హాస్పిటల్లో జాయిన్ అయితే మనీ పరంగా పక్కన ఉంచండి, మీ మెంటల్ ప్రెషర్ అండ్ మీరు వర్క్ పరంగా కొన్ని డేస్ ఆగడం కారణంగా అక్కడ లాస్ అయ్యే మనీ అండ్ మీ ఇంట్లో వాళ్ళ సఫరింగ్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటూ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న చాలా వాళ్ళలో డెవలప్ అయ్యే మెంటాలిటీ ఏంటంటే నాకు ఏమీ కాదు అన్న ధైర్యంతో అన్నెసెసరీ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ అన్నెసరీ లైఫ్ స్టైల్ కి వెళ్తుంటారు. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా సరే ఫిట్నెస్ కోసం కూడా ఖర్చు పెట్టాలి, మంచిగా ఫిట్నెస్ గా ఉండడం, మంచి హెల్తీ డైట్ తీసుకోవడం కోసం డబ్బులు ఖర్చు పెట్టాలి. అండ్ కంపెనీ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది కదా అని ఓన్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకుండా ఉండద్దు. ఎందుకంటే కంపెనీ ప్రొవైడ్ చేసే హెల్త్ ఇన్సూరెన్స్ లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ని మీరు చదివి తీసుకోండరు. దాంట్లో రూమ్ రెంట్ లిమిట్ ఉండొచ్చు, ఆరు వాళ్ళు ఇస్తున్న కవరేజ్ చిన్నదై ఉండొచ్చు, ఆరు వాళ్ళ నెట్వర్క్ హాస్పిటల్స్ తక్కువ ఉండొచ్చు, ఏదైనా ఒక సర్టన్ రీజన్ ఉండొచ్చు. అదొక హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదా అని మనం ధైర్యంగా ఉండిపోతే మీకు చెప్తాను, 5 lakhs హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ మీ కంపెనీ ఇచ్చింది అనుకోండి, దాని నెట్వర్క్ హాస్పిటల్స్ తక్కువ, మిగిలిన నెగిటివ్స్ అన్ని కూడా తీసేద్దాం, అన్ని కూడా బాగున్నాయి, 5 lakhs ఇచ్చింది, మీరు ఒక 40-50 years లో రిటైర్ అయ్యారు, 5 lakhs కవరేజ్ మనకి ఎప్పటికి సరిపోతుంది? అప్పుడున్న ఇన్ఫ్లేషన్ కి 6% వేసుకున్నా, 14% యాక్చువల్ గా ప్రీవియస్ గా నేను మీకు చెప్పిన దాని ప్రకారం అట్లీస్ట్ 6 వేసుకున్నా ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాం మనం ఇన్ఫ్లేషన్ పరంగా. కాబట్టి ఎక్కువ ఏజ్ అయ్యే కొద్దీ మనకి ఇన్సూరెన్స్ రావడం రిక్వైర్మెంట్ పెరుగుతుంటది. కాబట్టి బిగినింగ్ లోనే మీ కంపెనీ ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంచండి, మీరు సపరేట్ గా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. సో దట్ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కారణంగా క్యాష్లెస్ హాస్పిటల్స్, వెయిటింగ్ పీరియడ్ అండ్ టైం టు టైం మన హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా మన ప్రీమియం పెంచుకుంటూ మంచి బెనిఫిట్స్ ని కూడా మనం పొందే ప్రయత్నం చేయొచ్చు. అండ్ ఆల్వేస్ మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది అన్న విషయాన్ని మన ఫ్యామిలీకి మనం ఇన్ఫార్మ్ చేయాలి. సో దట్ హాస్పిటల్ కి వెళ్ళగానే మనం అడ్మిట్ అయ్యే విషయాన్ని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. వాళ్ళు ఇన్ఫార్మ్ చేయకపోతున్నా మనమైనా కొంత రికవర్ అయిన వెంటనే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి దాన్ని మనం ఇన్ఫార్మ్ చేయాలి. అండ్ బేస్ కవర్ అండ్ సూపర్ టాప్అప్ రెండు ఒకరి దగ్గరే తీసుకుంటే మనకి చాలా ఇష్యూస్ రిలేటెడ్ గా హెడేక్ ఉండదు. అది మనం మాట్లాడుకున్నాం, ఆ మిస్టేక్ ని మనం చేయకూడదు. ఇంకొకరి దగ్గర అసలు తీసుకోకూడదు అంటే తీసుకోవచ్చు, బట్ కొంత ఎక్కువ హెడేక్ మనకి యాడ్ అవుతుంది. సో కొంతమంది హెల్త్ ఇన్సూరెన్స్ మంచిది అనగానే ఓవర్ గానే తీసేసుకుంటుంటారు, ఇంకొంతమంది ఇంతెందుకు లేని కొంత తక్కువ పెట్టి తీసుకుంటుంటారు. మన చుట్టుపక్కల ఉంటున్న వాటిల్లో మనకి ఎంత ఖర్చులు అవుతుంటారో ఒక బేసిక్ ఐడియా ఉంటది కదా, దానికి దగ్గరగా తీసుకుంటూ గ్రాడ్యువల్ గా పెంచనైనా పెంచొచ్చు, లేదంటే మళ్ళీ దానికి వెయిటింగ్ పీరియడ్ యాడ్ అవుతుంది, ఆ హెడేక్ నాకు వద్దు అనుకుంటే ముందుగానే మీరు చూసారు కదా, 10 lakhs పెట్టినా 1 crore పెట్టినా కొన్ని హండ్రెడ్స్ తేడా జరిగింది మనకి స్టార్టింగ్ లో. తక్కువ చిన్న ఏజ్ లో తీసుకుంటాం కాబట్టి పెరిగే కొద్దీ ఆ డిఫరెన్స్ మారుతుంది. బట్ స్టార్టింగ్ లోనే మనకు కావాలనుకున్న దానికి వెయిటింగ్ పీరియడ్ ని మనం కంప్లీట్ చేసుకుంటే మనకి అవసరం వచ్చినప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ పనికి వస్తుంది. కాబట్టి ఇనిషియల్ డేస్ లోనే మీరు కావాలనుకుంటున్న కవర్, ఫ్యూచర్ లో 10-20 years కావాలనుకుంటున్న కవర్ లో మెజారిటీ పోర్షన్ ఇప్పుడే తీసుకోవడానికి ప్రయత్నించాలి. అండ్ ఉంటున్న ప్రతి ఒక్క మెడికల్ రిపోర్ట్ ని మనం స్టోర్ చేసుకోవాలి. ఏ పాయింట్ లో హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు మనకి అగెన్స్ట్ గా మాట్లాడుతున్నాం, మన దగ్గర అవే సాక్ష్యాలు, అవే మనం మాట్లాడడానికి ఉన్న వెపన్స్. అండ్ ఫ్రీ లుకప్ పీరియడ్ అని చెప్పాను కదా, మనం వన్స్ ఇన్సూరెన్స్ మనకి ఇష్యూ అయ్యాక ఏదైనా మిస్టేక్స్ ఉంటే 15 days లోపు మనం దాన్ని చూసుకున్నాం. కొన్నిటికి 30 ఉంటుంది, కొన్నిటికి 50 ఉంటుంది. ఆ లోపు మనం చూసుకుని మిస్టేక్స్ ఉంటే ఇన్సూరెన్స్ ని ఎటువంటి పెనాల్టీ లేకుండా మనం క్యాన్సిల్ చేసుకుని ఒక కొత్త ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. అండ్ ఈ రూమ్ రెంట్ లిమిట్ అని, కోపే అని ఇలాంటి ఉన్న ఆప్షన్స్ అసలు టచ్ కూడా చేయొద్దు. అండ్ ఫైనలీ ఎండ్ చేసే ముందు కూడా యంగ్ గా ఉన్నాను, నాకేం ఇష్యూస్ ఉంటాయి, నా హెల్త్ చాలా బాగుంది అనుకున్నప్పుడే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే బాగలేని ఆ రోజు వచ్చినప్పటికి మీ అప్కమింగ్ డేస్ లో రాబోతున్న ఏ డిసీజ్ కి మీకు వెయిటింగ్ పీరియడ్ ఉండదు. స్లో గ్రోయింగ్ డిసీజెస్ అని కొంతమంది 4 years, కొంతమంది 3 years పెడుతున్నారు, దానికి ఎటువంటి ఇష్యూ ఉండదు, ఇంకే తలనొప్పి ఉండదు. కాబట్టి మీ ఇన్సూరెన్స్ మీకు కావాలనుకున్నప్పుడు పనిచేస్తుంది. కాబట్టి ఎంగేజ్ లో ఉన్నప్పుడు, బాగున్నప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ ని తీసుకోండి. అండ్ ఆ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి కావాల్సిన లింక్ మీకు డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. సో వీడియోని ఎండ్ చేసే ముందు ఫ్రెండ్స్, ఇక్కడ వరకు మీరు వీడియో చూసారా, ఇంత లెంత్ వీడియో, సో మీరు ఎలా చూసినా, స్కిప్ చేసినా, స్కిప్ చేయకపోతేనే ఎండ్ వరకు వచ్చారంటే మీరు ఎండ్ వరకు ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది, ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంటుందని చూసి వచ్చారనే. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంతవరకు మీరు వాచ్ చేశారని చెప్పడానికి, వాచ్డ్ కంప్లీట్లీ టిల్ ఎండ్ అనేలా మీరు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పడానికి ప్రయత్నిస్తారా? సో దట్ మాకు కూడా హ్యాపీగా ఉంటుంది, మనం ఇంత కంటెంట్ పెడుతున్న ఎండ్ వరకు చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇంకా ఇంట్రెస్టింగ్ కంటెంట్ ని తీసుకురావడానికి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పింది విని మీరు వెంటనే ఇంకొక వీడియో ఇంకేదైనా వర్క్ లోకి వెళ్ళిపోయే ముందు మీకు హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే కింద ఇస్తున్న లింక్ ని క్లిక్ చేస్తే ఒకసారి ప్రాసెస్ ని గమనించండి, ఎంత అవుతుంది, ఎంత ఖర్చు అవుతుందో గమనించండి, మీకు ఎంత వాల్యూ యాడ్ అవుతుందో ఒక్కసారి జస్ట్ థింక్ చేస్తే ఫ్యూచర్ లో వచ్చే ఆ ఇష్యూని మీరు ఇప్పుడు కడుతున్న డబ్బులు కంప్లీట్ గా కవర్ చేస్తాయని ఒక భరోసా, ఒక ధైర్యం మీకుంటే, మీకు మీ ఇంట్లో వాళ్ళ హెల్త్ కి భరోసా ఉందని మీకు ధైర్యం ఉంటే ఎంత ప్రశాంతతగా ఉంటుంది. కాబట్టి సంపాదించడం మొదలు పెట్టాక మస్ట్ అండ్ షుడ్ గా టర్మ్ ఇన్సూరెన్స్ ని, హెల్త్ ఇన్సూరెన్స్ ని తప్పకుండా తీసుకోవాలి. ఈ వీడియోలో ఎలా అయితే మీకు నేను హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈ వీడియోలో టర్మ్ ఇన్సూరెన్స్ గురించి అలానే లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోని కూడా కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను, మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు వాచ్ చేయండి. అండ్ ఈ వెబ్సైట్లోకి వచ్చి ఇలా కంపేర్ చేసుకోవడానికి కావాల్సిన లింక్ మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.